రమేష్ సార్ గారు ఒక పోస్ట్ పెట్టారు. అది చైనా దిగుమతులపై కొత్త సుంకాలు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అరుదైన భూమి ఖనిజాలపై చైనా ఎగుమతి నియంత్రణను శత్రు చర్య అని పిలిచారు. బీజింగ్ చర్యలను అమెరికా ఆర్థికంగా ఎదుర్కొంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ వార్త త్వరగా మార్కెట్లు బాగా పడిపోయాయి. బిట్కాయిన్ $1,19,000 పడి. ఇక్కడ ఏదో పెద్ద మ్యాటర్ ఇచ్చారు. మ్యాటర్ చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇక్కడ చిన్న మ్యాటర్ ఒకటి మన రమేష్ సార్ పోస్ట్ చేసింది ఏంటంటే, మన మామూలుగా జనరల్ గా చైనాకి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం ఎలా ఉంటుందంటే, భూమి ఖనిజాలు ఆ, సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఖనిజాలు చైనా వచ్చి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటది. ఈ ఎక్స్పోర్ట్ నియంత్రించారనమాట. చైనా వాళ్ళు తగ్గించబడింది, లేకుంటే ఎక్కువ మొత్తంలో చేయట్లేదు. కొన్ని కండిషన్స్ ద్వారా అమెరికాకి తక్కువ మొత్తంలో పంపిస్తున్నారు అనుకుందాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుందాం. దీన్ని ట్రంప్ వచ్చి ఆ దీన్ని శత్రుచర్యగా భావిస్తాం మేము, ఎందుకు మీరు అలాగా చేస్తున్నారు అన్నది. నేను మీకు మీరు ఏదైతే దిగుమతి చేసుకుంటారో నా దగ్గర నుంచి, దానిపైన నేను సుంకం అధికంగా, పన్ను ఎక్కువగా నేను విధిస్తాను. ఇంటర్నల్ గా వాళ్ళకి కోల్డ్ వార్ జరుగుతుందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకోటి వైట్ పేపర్ లో రాశారు, ఇది క్లియర్ గా చదివితే మనకు అర్థమవుతుంది. సో ఓకే సార్, ఇంకా ఏంటి, ఎవరైనా షేరింగ్ ఉందా సార్? రండి. ఎనీ లీడర్ సార్, మీది ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. నిన్న ఒక చిన్న వీడియో క్లిప్ కూడా పెట్టాను నేను. క్రిప్టో కరెన్సీ అప్ అండ్ డౌన్స్ ఉంటేనే పెరుగుదలకు ఎక్కువగా ఫాస్ట్ గా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఒక చిన్న వీడియో క్లిప్, అది ఒక ఎగ్జాంపుల్ గా పెట్టాను. మీరు ఇప్పుడు 0.1201కి వెళ్ళినటువంటి పీవీసీ మెట ఇప్పుడు తగ్గింది అన్న దాంట్లో మనం ఏ రకంగానూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా జరిగేటువంటి విషయాలే. సిస్టమ్ అయితే పగడ్బందీగా, ప్లాన్డ్ గా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తుంది. మెయిన్ గా వాళ్ళు కమ్యూనిటీని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ యొక్క ప్రస్థానం జరుగుతుందని నేను అనుకుంటున్నాం. కమ్యూనిటీని అట్రాక్ట్ చేసి కమ్యూనిటీకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు వాళ్ళు ఎక్సైట్మెంట్ అయ్యేటువంటి విధంగా వాళ్ళ యొక్క చర్యలు కనిపిస్తున్నాయి నాకు. మెయిన్ గా ఫోకస్ గా కమ్యూనిటీకి ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని వాళ్ళు నేను ఇస్తాను, నేను చేస్తాను అన్న దేంతో పందాలో వాళ్ళు వెళ్తున్నారు. అది మనకు చాలా మంచిది. సో ప్రతి ఒక్క కమ్యూనిటీలో ప్రతి పార్ట్నర్ కూడా కోరుకునేది రేట్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ దిశగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి కూడా నెరవేరుతాయి. ఫస్ట్ ఇంతవరకు మనకు 4th ఇయర్ లో 3 years కంప్లీట్ అయినాక 4th ఇయర్ లో మనం అడుగు పెట్టిన తర్వాత మేజర్ అప్డేట్ ఏం లేదు ఇంతవరకు. జస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చి దాన్ని అలాట్మెంట్ చేసి గ్రూప్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. మెయిన్ పక్క అప్డేట్ అనేది ఇంతవరకు మనకి రిలీజ్ అవ్వాల. రిలీజ్ అయిన తర్వాత స్టెప్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది, పీవీసీ మెటా సిస్టమ్ ఏ రకంగా డెవలప్మెంట్ లో అడుగు ముందుకు వేస్తుంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది.
మెయిన్ అప్డేట్ వచ్చేంత వరకు మనకు విషయాలు బయటకు రావు సార్. అంతర్లీనంగా ఏం ఆలోచిస్తుంది సిస్టమ్ అనేది ఎవరికి తెలియదు రిలీజ్ అయ్యేంత వరకు. చూద్దాం ఇవాళ నైట్ రేకంటే రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ అనేది అప్డేట్ అనేది రావాలి. ఇవాళ స్టేకింగ్ రివార్డ్ కూడా రిలీజ్ అవ్వలేదు కదా సార్, చాలా మంది గమనించారు సార్. ఫార్మింగ్ అయితే నాకు రిలీజ్ అయింది. సార్ వెల్కమ్ సార్, ఎనీబడి సార్. రాజేష్ సార్ వచ్చేంత వరకు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్. మురళీ శ్రీని సార్, వెల్కమ్ సార్. మురళీ సార్ హ్యాండ్ రైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ ఇది అప్డేట్ అంటున్నారు సార్, ఎక్కడైనా ఇచ్చిందే సార్ కంపెనీ అప్డేట్ ఇస్తున్నానని? 10th అయిన తర్వాత యాక్చువల్ గా మనకు లాస్ట్ మంత్ రావాల్సింది కదా సార్. ఓకే. మళ్ళా 10 days మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది, మళ్ళీ 10 days ఎక్స్టెండ్ చేసింది. అవి ఎక్కడ వస్తున్నాయి సార్? ట్రస్ట్ వాలెట్ లో వస్తున్నాయా సార్? ట్రస్ట్ వాలెట్ లో మనకు పీవీసీ మెటా స్టేకింగ్ డాట్ ఐఓలోగా ఫార్మింగ్ డాట్ ఐఓలో వస్తుంది సార్. ఫార్మింగ్ డాట్ ఐఓలో మనకి అప్డేట్ అనేది రిలీజ్ అవుతుంది. అక్కడ నోటిఫికేషన్ మీకు ఫార్మింగ్ పేజ్ లో ఓపెన్ అవుతానే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది కదా సార్, పెద్ద మ్యాటర్. మనం కంటిన్యూ అక్కడ వస్తుంది సార్ నోటిఫికేషన్ అప్డేట్, కానీ ఏదైనా సిస్టమ్ మనతో కమ్యూనికేట్ కావాలంటే అదే అక్కడ ఉంది సార్. ఇచ్చివాడు నాకు ఈ మధ్య రావట్లేదు సార్, అది ఎక్కడ వచ్చిందని నాకు డౌట్ వచ్చింది సార్. ఫార్మింగ్ పేజ్కి వెళ్ళండి సార్. ఫార్మింగ్ పేజ్ వెళ్తానే మీరు ఫస్ట్ మీరు పిన్ కొట్టగానే డిస్ప్లే అవుతుంది. ఓకే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ రండి సార్, కేవీకి యాదవ్ సార్. వెల్కమ్ సార్. చాలా కాలం తర్వాత మీతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడడం జరిగింది నేను మొన్న. నమస్తే సార్. అందరూ పెద్ద పెద్ద లీడర్లు అంతా ఒకే చోట క్లబ్ అయినట్టున్నారు రోజు. అవును సార్, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇప్పుడే వచ్చాం సార్. ఇప్పుడు ఆయన ఇంటికి పోయాడు, నేను ఇంటికి వచ్చాను సార్. అందరికి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ అందరికి ఉన్నారు, పచ్చమల సార్, వెంకటేష్ సార్, రాజేష్ సార్, మన పీజీ మీట కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. అదే జాబులు ఈ రోజు రేపు ఉంటే అయిపోతాయి సార్. రేపు లాస్ట్ దగ్గరికి వచ్చింది కదా. అవునవును సార్ రాండి సార్, మన కుటుంబ సభ్యుల్లో అందరు ఎవరికి అవకాశం ఉంటే అందరు రాండి సార్. తప్పకుండా సార్. మనకి జమ్మలమూడిగా ఉన్నారు కాబట్టి. జమ్మలమూడిగా కదా? జమ్మలమూడిగా సార్. అవకాశం ఉంటే తప్పకుండా కలుస్తాం సార్. మనం కలిసి చెప్పండి సార్. ఏంటి సార్ పీవీసీ మెటల్ జర్నీ ఎలా ఉంది మీది? జర్నీ ఏముంది సార్, ఇంకా ఏదో అప్డేట్ కొంచెం ఏమి ఇస్తాడో రోడ్ మ్యాప్ మనకు అనేది చూస్తున్నాము. ఏం వరకు ఏం చేయలేదు ఇంకా ఈ వారం 10 రోజుల నుంచి. అప్డేట్ అయిపోయినా చూస్తాం లేదన్నది ఏం చేయలేదు సార్. ఫార్మింగ్ వ్యాలెట్, టేకింగ్ వ్యాలెట్ చేసేసినాము. ఏంది సార్ అన్ని వేలలో ఉన్నాయి కదా సార్. కొంతమంది సార్ విభాస్కర్ సార్ పెట్టినాడు కదా. అవునవును చూడండి, 7,000, 10,000, 12,000. ఏంటి సార్ వీళ్ళు ఇంకా చేయలేదా సార్?
వాళ్ళు చేయనటువంటి వ్యాలెట్లే సార్ పెట్టింది మనకి పోస్ట్ చేసింది. బాబా ఏం సార్ బిఎన్బి కోసం వాళ్ళు లక్షలు ఉండాలి సార్, వీళ్ళు లక్షలు విలువ ఉన్నాయి. అవును అవును. వాళ్ళు దాన్ని ఎట్లా రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఇంకా దాన్ని డబుల్ అవుతుంది కదా సార్. గ్రేట్ అంతే ఆపర్చునిటీ కదా మిస్ చేసుకున్నారు వాళ్ళు, బ్లైండ్ గా ఉన్నారు ఇంకా. అదే సార్, అది వేలలో వందలలో కాదు సార్, వేలలో అవును. వేలల్లో థౌజండ్స్ లో ఉన్నాయి సార్ రిలీజ్ అయ్యి, పాపం వాళ్ళు ఏం సార్. చేసుకోలేకపోయారు. లక్షలే కదా సార్, ఇంకా అదేముంది. అవును. అవన్నీ మాఫీ అయిపోతాయి సార్, ఇంకా ఒకవేళ అప్డేట్ రేపు ఉదయం వస్తే. ఇంకా అంతే కదా సార్, ఇంకా ఆ వ్యాలెట్ లో ఆప్షన్ తీసేస్తుంది సార్ సిస్టమ్. అప్డేట్ రిలీజ్ అయిందంటే ఇంకా వ్యాలెట్ లో మనకి టెస్ట్ వ్యాలెట్ లో ఆప్షనే ఉండదు. అదేలే సార్. వ్యాలెట్ స్టేకింగ్, వ్యాలెట్ ఫార్మింగ్ అనే ఆప్షనే ఉండదు. సరికొత్తగా ఏదైనా ఒకటి ఇంట్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేలే సార్. మళ్ళా వాయిదా ఉండదు కదా సార్. ఇంకా ఇవ్వదు సార్, ఆల్రెడీ 2 సార్లు ఇచ్చింది కదా సార్ అవకాశం. అదే వాయిదా ఉండదు. ఇంకొకసారి ఇచ్చినా కానీ ఇట్లే ఉంటారు సార్. అవునా సార్. అదే ఇది ఇంకొకసారి వాళ్ళకి సిస్టమ్ లో ఏమన్నా ఇంకా వాళ్ళకు డీపీలు ఎన్ని కనిపిస్తుంటాయేమో కాబట్టి సిస్టమ్ వాళ్ళు ఏమన్నా ఆఫర్ ఏమైనా ఉంటుందేమో సార్. అవకాశం వాడుకున్నవాడు ధన్యుడు. డబ్బు సంపాదిస్తుంది అన్నదాన్ని చిన్న సూక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. మీరు ఎంతకాలం పీవీసీ మెటాని రేట్ చూసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, దాన్ని ఊరు పెడతారు. ఆ బిఎన్బి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూస్తే ఎట్లా సార్? ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో వచ్చిన రివార్డ్ ని మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోకపోతే ఇంకా అది వచ్చింది, అది కూడా డబ్బే. ఆ డబ్బుని మీరు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బే మీకు డబ్బుని సంపాదించి పెడుతుంది. కాంపౌండ్ నేను పెట్టిన ఫార్మింగ్ లో జస్ట్ 3 lakhs సార్, అది 8 lakhs అయి కూర్చుంది. 8 lakhs 5 lakhs ఎలా అయింది? 5 lakhs కాంపౌండింగ్ వేరే ధ్యాస లేదు నాకు. 3 lakhs 5 lakhs చేశాను. 5 lakhs ఇప్పుడు 8 lakhs ఏమవుతుంది? 16 lakhs అవుతుంది. మ్యాజిక్ అది. ఆ మ్యాజిక్ ని పట్టుకోవాలా. ఒక్కటి అవకాశం దొరికిందంటే దాన్ని వదలకూడదు సార్. అది సార్, మేమైతే ఎక్సలెంట్ గా చేసుకుంటున్నాం సార్ జయరామ్ సార్ అయితేనే, మాకు లక్ష్మీ సార్ అయితేనే, మేమంతా వీళ్ళంతా మేము ఫార్మింగ్ ఎక్సలెంట్ గా చేసుకుంటున్నాం సార్. అంటే కొంచెం విత్డ్రా అనేది మనకు పెరగాల, ఈ అప్డేట్ కానీ ఏదైనా కానీ ఒక మంచి మార్గం రావాలని కొంచెం ఆలోచన చేస్తున్నాం సార్. వస్తా సార్ 100% వస్తుంది. ఎందుకంటే వ్యాలెట్లు ఎక్కువ ఉన్న కొంచెం విత్డ్రా అనేది బాగుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. విత్డ్రావల్ కూడా ఇస్తానని కూడా చెప్పిండు సార్. అది కూడా ఒక స్టెప్ ఉంది పీవీసీ మెటా వాళ్ళు తీసుకోవాల్సింది. అది కూడా వాళ్ళు చెప్పారు, ఎక్కువ మొత్తంలోనే 500 దాకా విత్డ్రావల్ ఇచ్చే అవకాశం ఉందని. అది కూడా మనకు మీటింగ్ లో కూడా మనకు లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా తీసుకొని వస్తుంది సార్. ఇప్పుడు విత్డ్రావల్స్, పీటీపీ ఆప్షన్, ఈ రెండు మెయిన్. రేట్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఎట్లా తీసుకొని వస్తాడు అనేది అప్డేట్ అనేది తెలియదు. వస్తే ఎందులోకి వస్తాడని తెలియట్లేదు సార్. ఈ బిఎన్బి మీదనే నడుచుకోకుండా మనకు డాలర్స్ కానీ పీస్ మన కాయిన్స్ ఏమన్నా కానీ కట్ అవుతా ఉంటే ఇబ్బంది లేకుండా చేసుకుంటారు సార్. ఈ బిఎన్బి పెట్టాలంటే అందరూ ముందుకు రాలేకపోతున్నారు. చాలా మార్పులు ఉన్నాయి సార్. పీవీసీ మెటా వాళ్ళు బైనాన్స్ లో కూడా ఇంతవరకు లిస్ట్ చేయలేకుండా వెళ్తున్నారంటే వాళ్ళు కూడా ఓన్ ఎక్స్చేంజ్ తీసుకుని వచ్చే అవకాశాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎందుకు అనుకోకూడదు? అదేలే సార్. నేను చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా, వాళ్ళు ఎందుకు చేయలేరు? చేసేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంది, చేయగలిగేటువంటి అవసరం కూడా. ఇప్పుడు ఈ ట్రెండ్ లో, ఇప్పుడున్న మార్కెట్ లో పీవీసీ మెటాలు ఫౌండర్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎందుకు లాంచ్ చేయారు? పెద్ద బైనాన్స్ వరల్డ్ ఫేమస్ ఎక్స్చేంజ్ లాంటి పెద్ద ఇది కాకపోయినా ఇప్పుడు ప్యాన్కేక్ స్వాప్ ఎలా ఉంది, ఇలాంటి చిన్న ఎక్స్చేంజ్ ఎలా ఉన్నాయి, అలాగే పీవీసీ మెటా ఒక ఎక్స్చేంజ్ లాంచ్ చేయొచ్చు, తప్పే ఉంది, చేస్తారు. అప్పుడు చాలా బాగుంటది, మనకి ఫుల్ కన్వీనెంట్ గా ఉంటది. ఏదో మార్పు అయితే వస్తాయి సార్, మార్పులు 100% సార్. మార్పులు అయితే చాలా డెవలప్మెంట్ లో భాగంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి మార్పులు.
టైం తీసుకుంటూ ఉంటది కానీ మార్పులు అయితే ఉంటాయి సార్. ఆ లోపు ఏమిలా కొంచెం $10 ఒక ₹10 అట్లా పోయినా కూడా కొంచెం మంది ఈ రేట్లలో ₹1 లో పెట్టుకుంటారు. వాళ్ళంతా కొంచెం కవర్ అవుతారు సార్. అట్లా కొంచెం అవునవును. ఒక ₹10 అయినా కానీ ఎక్కువ ₹50 పోయినా కూడా పర్వాలేదు. అంత లేకపోయినా కూడా ₹10 అయినా కూడా కొంచెం మంది కవర్ అవుతారు అట్లా. అవును సార్. లిక్విడిటీ ఉంది, లిక్విడిటీ పెట్టి అమాంతంగా వాళ్ళు సెంట్రలైజ్ లో ఉంది కదా పీవీసీ మెటల్ సిస్టమ్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏ రకంగా పీవీసీ మెటల్ రైజ్ చేయొచ్చు, మార్కెట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి, కమ్యూనిటీని ఎంకరేజ్ చేయడానికి. తీసుకెళ్ళిన తర్వాత $1 ₹70, ₹80, ₹90, $1 వెళ్ళినా గానీ తిరిగి వాళ్ళు మార్కెట్ మళ్ళీ తీసుకొని కిందకి పడేస్తుంది. కిందికి పడేసినా గానీ దానికి ఒక డిఫరెంట్ వే వాళ్ళు చేస్తారు సార్. వాళ్ళు మార్కెట్ లో ప్రైజ్ ఏ రకంగాను అది ఇప్పుడు ఎట్లా ₹8 నుంచి స్టేబుల్ గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆ రకంగా కూడా ఒక $1 తీసుకెళ్లి $1 పడకుండా ఎంత సేల్స్ జరిగినా గానీ, సెల్లింగ్ జరిగినా గానీ దాన్ని స్టేబుల్ గా తీసుకొచ్చేటువంటి మార్కెట్ ప్లాన్స్ మన దగ్గర ఉన్నాయి సార్. ఉండాలి సార్. ఉంటేనే సిస్టమ్ సార్. అట్లా ఉంటేనే ఆపాలి. ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం బయింగ్ జరగకపోయినా గానీ 9 పైసాకి అట్లా వచ్చినప్పుడు 90 అట్లా వచ్చినప్పుడు అది ఎంతగానో తగ్గల. ₹1 వచ్చిన తర్వాత డౌన్ అవ్వలేదు. అదేలే సార్. అదొక మార్కెట్ స్ట్రాటజీ ఉంటుంది సార్, మనకి తెలియదు అవన్నీ. అదేలే సో మనకి $1 రీచ్ అని చాలా మంది అన్నారు. $1 వెళ్ళిపోయినా కూడా మళ్ళా 50 పైసలకు మళ్ళా 60 పైసలకు తీసి పడేస్తారని. కానీ సిస్టమ్ వాళ్ళంతా తక్కువ అంచనా వేయకూడదు. మనము $1 హ్యాపీగా వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఎబిలిటీ వాళ్ళకు ఉంది. కరెక్ట్ సార్. ఏమన్నా కానీ సార్, మీరు కానీ శంకర్ సార్ కానీ ఉదయాన్నే మామూలుగా సార్ కూడా ఉదయం నుంచి ఆన్ చేసి ఎవరు మాట్లాడినా అన్ని అప్డేట్ గురించి, సిస్టమ్ గురించి ఎంతో కొంత తెలిసినంత చెప్పుకుంటూ ఈ రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు మీరు ఈ సిస్టాన్ని వెంకటేష్ సార్, మీరు రాయ సారు, శంకర్ సారు, రమేష్ సార్ మీరు అందరూ తీసుకొస్తున్నారంటే మాకు ఎంతో ఆనందం సార్. మేమైతే ఎక్కువ ఎప్పుడు మాట్లాడలేము. మీరందరూ మాట్లాడుతున్నారు. సెషన్ రాచమల్లి వెంకటేష్ సార్ అయితే వీళ్ళంతా ప్రతి ఒక్కరు సెషన్, కేఎస్ రాజు సారు, అందరూ సార్ లీడర్స్ అంతా మంచి గొప్ప ఉన్నారు. మంచి మంచి అప్డేట్లు చెప్తున్నారు. సిస్టాన్ని అయితే రోజు మీటింగ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం సార్. ఇది అయితే మాకు హ్యాపీ సార్. ఎందుకంటే డౌన్ కాకుండా జనాలంతా ఊరుకోవచ్చు. కొంతమంది వేస్ట్ గా ఆలోచించకుండా మీరు ఈ టైంలో మీటింగ్ చెప్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతున్నందుకు మేము సంతోషపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు గారు, మీరు వచ్చి మాట్లాడినందుకు, సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇండియాలో కూడా చాలా మార్పులు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సార్. క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేసే సమస్య లేదు ఇండియాలో. క్రిప్టో కరెన్సీ 99.9% లీగలైజ్ అయిపోయినట్లే. కాకపోతే కంట్రోల్ చేసేసింది. ఏమని? 30% ట్యాక్స్ వచ్చేటువంటి లాభాల పైన, ఏ ట్రేడర్ అయినా కానీ వచ్చేటువంటి ప్రాఫిట్ పైన 30% ట్యాక్స్. TDS 1% TDS పెట్టింది. ఇది మెల్లమెల్లగా తగ్గిస్తానని కూడా చెప్పింది. 25% అంటూ చేస్తామని, అది మళ్ళా 30K స్టాప్ అయింది. చేంజెస్ వస్తాయి. తగ్గాలి సార్. పర్సెంటేజ్ తగ్గితే చాలా లేదు సార్. ఎంతమంది సిస్టమ్ క్రిప్టోలోకి చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. ఆ 30% అనేది పోవాలి సార్. కనీసం 15 అట్లా పెడితే క్రిప్టోలు అనే వాళ్ళు ఎంతమంది అయినా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే కొంచెం కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రజాస్వామ్యంలో. కొంచెం మనకున్నటువంటి రాజ్యాంగం, చట్టం అనేది కూడా కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అవన్నీ కూడా అంత ఫ్రీడమ్ ఇవ్వలేరు సార్. సడన్ గా అంత ఫ్రీడమ్ అయితే 150 కోట్ల మంది ప్రజానీకానికి గవర్నమెంట్ ఇవ్వలేదు. అది కూడా వాళ్ళు చూసుకొని ఎప్పుడు ఏం చేయాలని కూడా వాళ్ళు చేస్తారు సార్. ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ చైన్ టెక్నాలజీని అన్ని సెక్టార్ లో కూడా ఇంప్లిమెంట్ చేసేసారు. ఇంకా క్రిప్టో కరెన్సీ అనేది వాళ్ళు మెయిన్ గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే డిజిటల్ రూపీని తీసుకొని వద్దామని.
డిజిటల్ రూపీ 100% సెంట్రలైజ్డ్, అది ఆర్బీఐ చేతిలో ఉంటుంది. సేఫ్ జోన్ లో ఉంటాం. అదేలే సార్. ఆ, మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన డిజిటల్ రూపీ అనేది సేఫ్ సైడ్ ఉంటుంది. క్రిప్టో కరెన్సీకి బాధ్యత వహించదు, గవర్నమెంట్ బాధ్యత వహించదు. కాకపోతే ఏదైనా క్రిప్టో కరెన్సీ ప్రచారంలో ఉన్న ప్రతి క్రిప్టో కరెన్సీ భారతదేశంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎవరైనా సెల్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వచ్చేటువంటి ప్రాఫిట్ లో నాకు 30% ట్యాక్స్ కట్టాలి, అంతే. అదేలే సార్. డబ్బులు వస్తుంటే కట్టాలి సార్ మన వాళ్ళు. అవునవును సార్. ఇంకా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎనీబడి సార్, ఇంకా మీరు ఎవరైనా షేరింగ్ ఉంటే 1 or 2 minutes షేర్ చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్, కేవీకే సార్. ఓకే సార్. కాంపౌండింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. మనకున్న పరిస్థితి పీవీసీ మెటల్ ఉన్న పరిస్థితులకి, పీవీసీ మెటల్ ఉన్న రేట్ పొజిషన్ కి, మన లైఫ్స్ కి, మన మార్కెట్ స్తోమతకి, మనం అనుభవిస్తున్న ఆర్థిక పరిస్థితులకి, మన జీవితాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులకి కాంపౌండింగ్ ఒకటే పెద్ద వజ్రాయుధం లాగా మనకు. అసలు ఈ 200% రివార్డ్ ఇవ్వడం అనేది మనం ఒక గొప్ప అదృష్టంగా భావించుకోవాలి. అది స్టేకింగ్ లో గానీ, ఫార్మింగ్ లో గానీ చాలా పెద్ద రివార్డ్ ఇది. ఈ రివార్డు పూర్తి స్థాయిలో మంచి పీవీసీ మెట్ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇచ్చేటువంటి రివార్డు ఎంత విలువైందో అప్పుడు నేను చెప్పాను కదా, క్యాలిక్యులేటర్ కూడా సరిపోదని, అలా ఉంటుంది సార్. ఇప్పుడు నేను పెట్టిన ఒక్క వ్యాలెట్, మెయిన్ వ్యాలెట్ లో ఇప్పటి వరకు దాదాపు 1,00,000 చిల్లర పీవీసీ మెటల్ రిలీజ్ అయినాయి. ఆ లక్షని అట్లే కాంపౌండింగ్ చేసుకున్నాను. ఆ కాంపౌండింగ్ చేసుకోవడం వల్ల ఆ 1,00,000కి మళ్ళా 200% వచ్చిన రివార్డ్ ని కాంపౌండ్ చేసుకుంటూ అసెట్ ని పెంచుకుంటూ నేను ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయలేదు సార్. తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంటే, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన రివార్డ్ ని కాంపౌండింగ్ చేసుకుంటున్నాను. కాంపౌండింగ్ చాలా హ్యూజ్ రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఒక 5 years తర్వాత, లేకపోతే 3 years తర్వాత మనం చూసుకుంటే మన వ్యాలెట్ ఫుల్ ఆఫ్ పీవీసీ మెటా, సఫిషియెంట్ పీవీసీ మెటా మనకుంటది. వ్యాపారంలో ఇవన్నీ కూడా చిన్న ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వాడుకుంటారు. ఎవరంటే ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాడు, ఒక మంచి వ్యాపార దృక్పథం ఉన్నటువంటి వాడు. దేనికి చూడండి, మన ధీరుభాయ్ అంబానీకి మంచి నీళ్ళు కూడా అమ్ముకోవాల్సిన అవసరం ఉందా? వాటర్ బాటిల్ కూడా ఆయన బిజినెస్ లోకి వచ్చేసాడు. రీసెంట్ గా మనం ½ లీటర్ 10 rupees కొంటున్నాం కదా, ఇప్పుడు 5 rupees కి నేను అమ్ముతాను అనేసి ఆయన వాటర్ బిజినెస్ లో కూడా దిగాడు. అవసరమా సార్? ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఆయనకి. ఎక్కడ ఏ రకంగానూ డబ్బులు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటే వెంటనే దాన్ని క్యాచ్ చేసుకుంటారు ఒక బిజినెస్ మెంటాలిటీ ఉన్న పర్సన్. ఇప్పుడున్నటువంటి పీవీసీ మెటల్లో ఉన్న ప్రతి ఆప్షన్ ని వెంటనే అవకాశాన్ని క్యాచ్ చేసుకుంటారు బిజినెస్ మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్స్. ఈ విషయాలు మనం ఇంతకాలం ఒక 3 years 4 years 5 years ఈ 2 తెలుగు మీటింగ్ లో నేర్చుకున్నటువంటి అంశాలు నేర్చుకుంటే సరిపోదు, వింటే సరిపోదు, అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయి. చిన్నవే సార్, చిన్నవే ఊహించని రిజల్ట్స్ ఇస్తాయి. ఇవాళ నీకు 1 రూపీలో కనిపిస్తున్న పీవీసీ మీటర్ రేపు 2 years 1 year తర్వాత $3 అయిందనుకోండి, ఒక $1 అయిందనుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అసెట్ ఎవరైతే ఎక్కువగా హ్యూజ్ గా కాంపౌండింగ్ చేసుకొని, లేకుంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అక్యుములేట్ చేసుకున్నటువంటి పర్సన్స్ కి వాళ్ళ జీవితాలు మారుతాయి, 100% మారుతాయి. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో పోతుంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ టోటల్ గా వాళ్ళు ప్రాఫిట్ లోనే ఉంటారు. ఇంకా కూడా కొంతమంది పీవీసీ మెట్ అని
నేను $13 దగ్గర కొన్నాను, $13 దగ్గర కొన్నాను, నాకు ఇప్పుడు ₹1 కనిపిస్తుంది, నాకు 30 లక్షలు 3,000 అయ్యింది, 30,000 అయిపోయింది అనుకుంటున్నారు. దానికి కూడా సొల్యూషన్ చెప్పాము సార్. ఇప్పుడు కానీ మీరు చేసుకోగలిగితే 30 లక్షలు ఈజీగా చేయొచ్చని కూడా చెప్పాము సార్. దాని ఎంతమంది అప్లై చేశారు? 40 lakhs, మీరు 50 lakhs కూడా పెట్టండి, మీరు 1 crore కూడా పెట్టండి. పీవీసీ మెటల్ ₹1 రేట్తో సంబంధమే లేదు సార్. మీరు నిజంగా ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉన్నటువంటి లాగా ఆలోచించగలిగితే ప్రతి ఆప్షన్ ని, ప్రతి రేటు తగ్గుదలని కూడా మీరు క్యాష్ చేసుకోగలుగుతారు. రేటు పెరిగినా క్యాష్ చేసుకోగలుగుతారు, రేటు తగ్గినప్పుడు కూడా క్యాష్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం. నేను గతంలో కూడా చెప్పాను, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని టైం పీరియడ్ వచ్చినప్పుడు ఊహించిన మార్పులు జరుగుతూ ఉంటాయి. మన లైఫ్ లో కూడా చాలా జరుగుంటాయి సార్. అస్సలు నేను అనుకోలేదురా ఇట్లా జరుగుతుందని, అస్సలు వాడు ఇట్లా చేస్తాడు నేను అస్సలు అనుకోలేదురా. మనం చాలాసార్లు మనం చెప్పుకుని ఉంటాం, మన నిజ జీవితంలో కూడా జరుగుంటాయి. సేమ్ అట్లే జరుగుతుంది పీవీసీ మెటల్ కూడా. చూడండి, అంటే ఒకటి ట్రస్ట్, ఎంత వరకు నువ్వు ట్రస్ట్ వర్దీగా పీవీసీ మెటల్ సిస్టమ్ ని, పీవీసీ మెటల్ నువ్వు నమ్మావన్న దానిపైన రిజల్ట్స్ కనిపిస్తాయి సార్. మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎంతగా నమ్మావన్న దానిపైన ఉంటుంది మీ బిజినెస్ షెడ్యూల్, మీ బిజినెస్ ఇంప్లిమెంటేషన్, మీ బిజినెస్ పెంచుకోవడం. మీరు ఎంతవరకు సిస్టమ్ పైన నమ్మారు, పీవీసీ మెటల్ ఎంతవరకు నమ్మారు, రేట్ పెరుగుతుందని లేకుంటే డెవలప్మెంట్ అవుతుందని మీరు ఎంతగా నమ్ముతారో అంతగా మీరు వర్క్ చేయడానికి ఇష్టపడతారు. లేకపోతే స్తబ్దుగా చూస్తూ ఉంటారు అంతే, మీటింగ్కి వస్తారు వింటా ఉంటారు అంతే. రియాలిటీని ఏం 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 జరగచ్చు అన్నదాన్ని పసిగట్టి రియాలిటీని ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాడు పనిచేయడానికి ముందుకు వస్తాడు, ఎవరైనా కానీ. సో ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాటర్ బాటిల్స్ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ పెట్టాడు. బిజినెస్ పెట్టాలంటే ఆల్రెడీ దానికి ఒక ప్లాంట్ జరిగి ఉంటుంది, దానికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్, యంత్రాంగము, మిషనరీస్ మొత్తం వచ్చి ఉంటాయి. ఒక వాటర్ ప్లాంట్ కావాల్సినటువంటి, అంటే వాళ్ళు పెద్ద దేశం మొత్తం కదా వాళ్ళ బిజినెస్, ఒక జిల్లాకు ఒక రాష్ట్రానికి కాదు కదా, దేశం మొత్తానికి సప్లై చేయాలంటే రిలయన్స్ బాటిల్స్ సప్లై చేయాలి. పేరు కూడా పెట్టారు దానికి, ఏదో పేరు నాకు మర్చిపోయిన గుర్తులేదు. ఆ బాటిల్ సప్లై చేయాలంటే ఎంత ఫ్యాక్టరీస్ కావాలి, ఎన్ని అవుట్లెట్స్ ఉండాలి, ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని ఫ్యాక్టరీస్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తుంటారు. రాబోయేటువంటి నెక్స్ట్ ఇయర్ లో ఇంత పెట్టుబడి పెట్టాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, నెక్స్ట్ 1 year లో 2 years లో ఇప్పుడు పెట్టినటువంటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కానీ, ఆ బిజినెస్ లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ప్రతి పైసాతో కూడా లెక్క కడతారు. నేను రిలయన్స్ లో ఒకసారి పనిచేశాను సార్. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఈవెన్ 0.5 పైసా అంటారు చూసి కూడా దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు సార్. మ్యూచువల్ ఫండ్ లో నేను బెంగళూరులో వర్క్ చేసినప్పుడు 0.5% కూడా, నయా పైసాలు కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ రకంగా పెట్టిన పెట్టుబడిని భవిష్యత్తులో నాకు ఎంత ప్రాఫిట్ ఇస్తుందని దాన్ని ముందుగానే అంచనా వేసుకుని వాళ్ళు పెడతారు, ఊరికే ఆశమాచిగా పెట్టరు. సో అంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, వాటర్ లో అంత ప్రాఫిట్ ఉంది, అన్ని కోట్ల డబ్బులు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు వాటర్ పైన పెట్టుబడి పెట్టారు. ముందుగానే గ్రహించడం అనమాట, ముందుగానే లెక్క కట్టడం, ముందుగానే దాన్ని గ్రాఫ్ చూసుకుంటారు వాళ్ళు. ఆ గ్రాఫ్ అంతా చూసుకొని ఒక ఎస్టిమేషన్ వచ్చినప్పుడు ప్రాజెక్ట్ పని స్టార్ట్ చేస్తారు. సో అలాగే పీవీసీ మెటల్ కూడా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు రాబోయేటువంటి ప్రాఫిట్ ని దృష్టిలో పెట్టుకోవాలి, వచ్చేటువంటి బెనిఫిట్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. పీవీసీ మెటల్ పైన నీకు నమ్మకం లేనప్పుడు రాబోయేటువంటి పరిస్థితులు నువ్వు అస్సలు నీ మైండ్ లోకి రాదు. ఎందుకంటే నీకు నమ్మకం ఉన్నప్పుడే కదా నువ్వు భవిష్యత్తుని ఊహించగలుగుతావు. నీకు నమ్మకం లేనప్పుడు భవిష్యత్తు పైన నువ్వు లెక్క కట్టలేవు, పీవీసీ మెటల్ ఒక అంచనా కూడా వేయలేవు. నీ ఆలోచన అస్సలు ఉండదు, దరిదాపుల్లో ఉండదు. ట్రస్ట్ ఎప్పుడైతే ఉంటుందో సిస్టమ్ పైన, పీవీసీ మెటల్ పైన, అసలు ప్రాజెక్టు ఇంతవరకు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ, మార్కెట్ లో ఎన్నో కాయిన్లు వెళ్ళిపోయినా, కాన్సెప్ట్లు వెళ్ళిపోయినా కానీ ఇప్పటి వరకు నిల్చుందంటే పీవీసీ మెటల్ సెల్యూట్ చేయాలా. ఇదొక్కటి చాలదా మనకి? రివార్డ్ 200% 2 సెక్షన్లో కానీ తను మెయింటైన్ చేసేటువంటి విధానం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు కదా పీవీసీ మెటల్కి.
పరిస్థితులు అనుకూలించాలి. రేట్ పెరగడానికి మార్కెట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి. సో అవన్నీ ఇంప్లిమెంట్ తీసుకురావడానికి టైం పడుతూ ఉంది. మనం ఏం చేయలేం సార్. సో నేను అప్పుడు పెట్టాను, దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ₹1 పడిపోయింది, పడిపోయింది అని నెత్తినోరు కొట్టుకున్నా కూడా నువ్వేం చేయలేవు. నడి సముద్రంలో ఉంటావు, నడి సముద్రంలో ఉండవు నువ్వు. పెట్టుబడి పెట్టేసి అయ్యో అక్కడ షార్కులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, తిమింగలాలు వస్తున్నాయంటే ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత అటు చావో రేవో అంతే, వెళ్ళిపోవాలి. నువ్వు వేసుకున్నటువంటి తెడ్డు, నువ్వు ఆడుతున్నటువంటి పడవ పైన నీకు నమ్మకం ఉంటే వెళ్తావు. నువ్వు నిల్చున్నటువంటి పడవ, నువ్వు ప్రయాణం చేస్తుంటే పడవ పైన నీకు నమ్మకం, అయ్యో ఇది ఎప్పుడు పోతుందో నమ్మకం లేనప్పుడు ఏం చేయలేం. నీ జర్నీ కూడా సాగదు, నీ ప్రయాణం కూడా ఆగిపోతుంది. రెండు హ్యాండ్ రైజ్లు వచ్చాయి సార్. నాగప్రసాద్ సార్, కాసు వెంకటేశ్వర్ సార్. కాసు వెంకటేశ్వర్ సార్ వెల్కమ్ సార్. తర్వాత నాగప్రసాద్ సార్ మాట్లాడతారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే ఈ రోజు స్టేకింగ్ రివార్డు ఈ రోజు రానట్టుంది సార్, వచ్చిందా లేదు సార్? లేదు రాలేదు సార్, రాలేదు. అదే ఈ రోజు రేపు కలిపి ఒకసారి వేస్తాను. కలిపి వేస్తారు. ఫార్మింగ్ లో అయితే వచ్చింది కానీ స్టేకింగ్ లో రాలేదు సార్. స్టేకింగ్ లో పెండింగ్ పడింది సార్. నాకు స్టేకింగ్ సెక్షన్ లో ఏదో వర్క్ జరుగుతుంది, మీకు క్లియర్ గా అర్థం అవట్లా మనకి. స్టేకింగ్ వ్యాలెట్ లో ఏదో అప్డేట్ చేస్తున్నాడు సార్, వర్క్ జరుగుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అదే సార్ చిన్న డౌట్. సో అప్డేట్ ఇవాళ రేపు రావాల్సింది కాబట్టి అక్కడ ఇవాళ మార్నింగ్ రిలీజ్ అవ్వాల్సింది అవ్వలేదంటే వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ అప్డేషన్ జరుగుతూ ఉంది. నాగప్రసాద్ సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఏం లేదు సార్, గుడ్ మార్నింగ్ చెప్దామనే చేశాను సార్. ఓకే 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 సార్. ఏం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఏం మాట్లాడడానికి ఏం లేదు. మనము అవునవునవును సిస్టమే ఇవ్వాలా. కాకపోతే ఏంటంటే మన సీనియర్లు చెప్పేదాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే సిస్టాన్ని తప్పు పట్టాల్సింది వస్తుంది. ఎట్లా కాదు కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. రేటు గురించి మన సీనియర్లు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనం ఇప్పుడు సిస్టాన్ని తప్పు పట్టాల్సింది వస్తుంది సార్ అంటున్నా. అదే ఎట్లా ఏ ఉద్దేశంతో మీరు అంటే అంటున్నారు? మనకి 3 years కల్లా మనకి సీనియర్లు ఏం చెప్పారు? సీనియర్లు చెప్పింది మీకు ఏమర్థమని చెప్పండి. సీనియర్లు చెప్పడం ఏంటంటే మనకు ఈ రేటుకి ఉంటుంది 3 years కల్లా అన్నారు. 3 years పోయింది, 4 years వచ్చింది, అయినా మనకు రేటు రాలేదు. సిస్టాన్ని చూసుకుంటేనేమో సిస్టమ్ అప్డేట్ల ప్రకారంగా చూసుకుంటే సిస్టమ్ చేసినప్పుడే మనం ముందుకు పోతామనే ఒక ఆలోచనలో ఇప్పుడు ఉండాల్సింది వస్తుంది. అవునవును అంతే కదా సార్? అంతే సార్, అంతే. సీనియర్ లీడర్లు ఎవరు చెప్పినా గానీ ప్రాజెక్ట్ లో వాళ్ళు మన చేతుల్లో ఉండదు కదా సార్. అదే సార్, తెలకుండా చెప్పినటివి చాలా ఉన్నాయి కదా సార్ మనకు. ఏదంటే అప్పుడు ఏదో ఆశపడి గబగ్గన పెట్టేశారు చాలా మంది. దాంట్లో మనం కూడా ఉన్నాము, వాళ్ళు వీళ్ళని కాదు, మనం కూడా ఉన్నాం దాంట్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి సిస్టమ్ మనకి ఏదో కొంత ఇయర్ అన్నా కొంచెమన్నా ఏదైనా అవకాశం ఇస్తే కొంత సేవ్ అవుతామనే ఒక ఆశ సార్, అంతే, ఏం లేదు. వస్తుంది సార్, అవకాశం వస్తుంది. మనకి ఇంకా 2 months టైం ఉంది, 2.5 months. అదే సార్, అదే, అంతకు మించి ఏం లేదు సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఇంకా సార్ ఎనీ పర్సన్ సార్ ఎవరిదైనా షేరింగ్ ఉంటే రండి సార్, మీరు కూడా మీ అభిప్రాయాలు పంచుకోండి.
ఒక్క సెకండ్ సార్, మళ్ళీ వస్తా. సార్ హ్యాండ్ రైజ్ వచ్చింది. గాలి శ్యాంబాబు, వెల్కమ్ సార్. శ్యాంబాబు సార్, శ్యాంబాబు సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఇసిమిటా గురించి ఇంకొంచెం మరి ఏది మాకేమో అర్థం కావట్లేదు సార్. మరి ఫస్ట్ పెరలు అన్నారు, కొరలు అన్నారు, అనెక్స్ అన్నారు, అవన్నీ కూడా చేసి ఎంతో నష్టపోయి మేము కూర్చున్నాం. చివరికి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకున్నాం సార్. ఇది పివిసి మీటర్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాము. మా మా పెద్దోళ్ళని అడిగి చేసుకున్నాం సార్. మాకు హైదరాబాద్ సార్ మాకు పేరు సార్ సంజీవ్ కుమార్ సార్. ఓకే ఓకే. సంజీవ్ కుమార్ సార్ మా హెడ్. ఆయనతో మళ్ళీ అన్ని రీఓపెన్ చేసుకున్నాం సార్ మావన్నీ యాప్లు. ఇప్పుడు పివిసి మీటర్ లో మళ్ళా కాయిన్స్ పెట్టి కొన్ని డాలర్స్ పెట్టుకొని ఉన్నాము. ఎప్పుడు చేసుకున్నారు సార్ రీఓపెన్ ఎప్పుడు చేసుకున్నారు? రీఓపెన్ మొన్న పోయిన వారంలో సార్. అప్పుడు మీ సార్ ఏం చెప్పారు? హైదరాబాద్ సార్ ఏం చెప్పారంటే, అంటే మేము మీ మీటింగ్ వింటున్నాం సార్ రోజు. మన కువైట్ టీమ్ లో వింటున్నాం సార్. సార్ నేనే చెప్పాను సార్, ఒకసారి మళ్ళీ ఈ నెల 10వ తారీఖు లోపల రీఓపెన్ చేసుకోవాలంట సార్ అని చెప్పాను. అలాగే సార్ అని చేశారు సార్. సారు వాళ్ళ అబ్బాయికి చెప్పేసి అన్ని మళ్ళీ రీఓపెన్ చేసుకున్నాం మొత్తం. చాలా ఏం లాస్ ఏం లేదు సార్. మీరు ఎన్ని లక్షలు పెట్టారు చెప్పండి, దాన్ని బయట రావచ్చు మీరు ఈజీగా. సొల్యూషన్స్ ఉన్నాయి, మనం దానికోసం ప్రయత్నం చేశాం కదా సార్. చేసాం సార్ చేస్తున్నాం. ఎందుకంటే దాని మీద ఆశ వదులుకున్నాము చివరికి. కానీ మీరు మళ్ళా కోవిడ్ టీమ్ లో మళ్ళా మాకు సార్ లింక్ పంపించారు, వినండి కోవిడ్ టీమ్ అని చెప్పారు. ఆ కోవిడ్ టీమ్ లింక్ వింటూ మాకు కొంచెం ఆశ కలిగింది సార్. ఇప్పుడే సార్ ఇది ఖచ్చితంగా మనము గోల్ చేస్తాము అని చెప్పేసి ఆశ కలిగింది. ఎంతో నష్టపోయాము, కొన్ని లక్షలు సార్, అంతింత కాదు. ప్రజలతో అన్ని కట్టించి పెరలని, కొరలని, అనెక్స్ అని అన్ని చేసిన తర్వాత లాస్ట్ కు వీరు ఈ మరి పివిసి మెటల్కి తీసుకొచ్చారు. అట్లా అయిపోయింది. మరి ఏం చేయాలో అనేది మాకు ఎటు పోలిపోయిన స్థితిలో మళ్ళా కోవిడ్ టీం మాకు ఊపిరి పోసింది సార్. ఇప్పుడే కలిసి నడుద్దాం సార్, నిలబడదాం అందరూ. మీరు ఎలాగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ అలాగే ఉన్నాం సార్, అందరూ కూడా. అవును సార్. ఇప్పుడు మనము అన్ని చాలా కట్టినాం కదా, అవన్నీ మరలా అవి వస్తాయంటారా? ఏవి కట్టింది? ఈ కూరలని, అనెక్స్ అని అవన్నీ కట్టి మనం ఆ కూరలు, అనెక్స్ అవన్నీ కూడా నేను 200% ఇచ్చాను. మీరు ఇక్కడికి నేను పివిసి మెటా క్రిప్టో కరెన్సీలోకి వెళ్తున్నాను టైం ఇచ్చి వెయిట్ చేసి ఎదురు చూసినటువంటి రోజులు టైం ఇచ్చింది మా సిస్టమ్. ఎవరైతే వచ్చారో వాళ్ళు ఉన్నారు సార్ ఇవాళ. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, మీరు కూడా మీ టీం చాలా చేసుకుంటారు, మీ టీం మెంబర్స్ అంతా చెప్పుకుంటారు. ఎవరైతే వచ్చారో వాళ్ళు క్రిప్టోలో ఉన్నారు, ఎవరు రాని వాళ్ళు ఇంకా అంతే. దాన్ని మళ్ళీ ఏం చేయలేం సార్. అవును సార్. సరే, ఇప్పటికైనా ఆశలు తీరుస్తున్నాయి మాకు. మరి చాలా నమ్మకంతో ఉన్నాము. మీరు ఎలా చెప్తే అలాగ ముందు కొనసాగుతున్నాం సార్, అప్డేట్ చేసుకుంటున్నాము. మరి అదే ఆశ అయితే ఉంది, దేవుని కృప వల్ల. మరి ఏదైనా సాయం వస్తే మాకు బాగుంటుంది అనేది మాకు. మరి మీ మీటింగ్ వింటున్నాం, బలపడుతున్నాం సార్ మేము. చాలా థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే పాజిటివ్ గానే ఉందాం సార్. ఎప్పటికీ మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పటికైనా వదలొద్దండి. పివిసి మెటాని నమ్మాల. అవును సార్. నమ్మిన ఎప్పుడే ముందుకు వెళ్ళాల్సి, అంటే దారులు తెరుచుకుంటాయి సార్ బయట. ఇంకేం చేయాలా అనే ఒక డోర్స్ ఓపెన్ అవుతాయి నమ్మకం ఉన్నప్పుడు. కాన్ఫిడెన్స్ లేనప్పుడు వైజాగ్ టీమ్ సార్ మాది. సార్ ఓకే. మాది వైజాగ్ సార్, వైజాగ్ టీము
పోయింది అన్నారు సార్. పోయింది, ఇంకా అసలు కోలుకోలేము, ఎంతో నష్టపోయామని చెప్పేసి అనుకున్నాం. కానీ మరలా కోవిడ్ టీం మొన్న పోయిన వారం నుండి వింటున్నాం సార్. మేము కోవిడ్ టీం మరలా వింటున్నాం సార్. అందరూ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. తాడిపాముల శంకర్ సార్, మీరు అందరు కూడా చాలా ధైర్యం ఇస్తున్నారు సార్ మాకు. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. షేక్ రహమతుల్లా, వెల్కమ్ సార్. షేక్ రహమతుల్లా. ఓకే, వెంకటేశ్వర సార్ కూడా హ్యాండిల్ చేశారు, మీకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాను. రహమతుల్లా సార్ మీరు మాట్లాడిన తర్వాత వెంకటేశ్వర సార్ మాట్లాడతారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అప్డేట్ టైం అయిపోయిందా సార్? లేదు సార్, ఇవాళ మిడ్ నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ రావచ్చు. నాది ఒక అకౌంట్ ఉంది సార్, కాల్స్ అండ్ ఎంబ్రాయిడ్. నేను అప్డేట్ చేసుకోలేదు. చేసుకోండి సార్, ఇవాళ ఇప్పుడు చేసేసుకోండి. బిఎన్బి పెట్టుకున్నారా? నా దగ్గర బిఎంబి లేదులేండి సార్. సార్ ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది కదా సార్, మీరు చేసుకోవాలి కదా సార్. దీని వల్ల చేసుకున్న తర్వాత ఉపయోగం ఏముంది సార్? నాకు క్లారిటీ తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీ దగ్గర ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీవీసీ మెటల్ $100 మీకు ఫార్మింగ్ చేస్తుంటే, ఫార్మింగ్ రిలీజ్ అయితే మీరు దాన్ని బిఎన్బి గ్యాస్ ఫీజు పెట్టుకొని దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఇప్పుడు ఎంత అయితే మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే దాన్ని మళ్ళా దాన్ని ఇన్వెస్ట్మెంట్ లో తీసుకొస్తారు కదా, అక్కడ మనకు పర్సెంటేజ్ పెరుగుతుంది. 200% మళ్ళా ఇస్తుంది. అక్కడ ఫార్మింగ్ లో 200% వస్తుంది సార్. ఇందులో ఉన్న రిలీజ్ అయిన దాంట్లో కొత్త వ్యాలెట్ ని మీరు చేసుకోవచ్చు. ప్రయోజనం ఉంటే చేసుకుందాం సార్, లేకపోతే వదిలిపెట్టేద్దాం. ప్రయోజనం ఉంది సార్, ప్రయోజనం ఉంది. కోడ్ అకౌంట్ అంటే మీరు చాలా వాల్యుబుల్ అసెట్స్ ని కోల్పోతారు సార్. అది మేము చెప్పడం వరకే సార్, మీరు ఫైనల్ గా డెసిషన్ మీరు తీసుకోండి. సార్ అర్థమైంది సార్, నాకు అర్థమైంది. ఓకే సార్, చూద్దాం సార్, వెయిట్ చేద్దాం. ఓకే సార్, వెయిట్ చేయొద్దండి. మీరు చేయాలనే ఉద్దేశం ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకూరి వెంకటేశ్వర్ సార్ రండి సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్, సానాలైంది. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. చాలా రోజులైంది సార్ నీ మాట నేను వస్తా ఉంటాను సార్. మీరు కూడా వస్తాను. నేను అందుబాటులో లేదు. ఏం సార్, ఏది ఏమైనా ఇప్పుడు పంట కావాలనుకున్నప్పుడు చేను విత్తనం వేయాలండి. అదే విత్తనం వేయకుండా రేపు పండిద్దో ఎండిద్దో తర్వాత సంగతి. విత్తనం వేసిన తర్వాత అది పండిద్దని ఆశతోనే ఉంటే పండిద్ది. అవును సార్. మనకి నమ్మకం లేనప్పుడు దాని జోలికి పోవడం. పండదనుకున్నప్పుడు చేను దున్నటం వేయటం అంతా దండగేం సార్, వేస్ట్ కదా. పండదని నువ్వు ముందే నమ్మేసినప్పుడు, అరే ఇది ఇంక రాదు అని నీకు ముందే తెలిసిపోయినప్పుడు, భవిష్యత్తు నీకు తెలిసినప్పుడు, ఇంక నువ్వు విత్తనం కొనడం ఎందుకు, దానితో దుక్కి దున్నడం ఎందుకు, అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ కదా. నమ్మకం లేకపోతే వదిలేయి. కానీ ఒక సలహా ఇస్తాం, ఇలా బాగుంటుందని. ఫాలో అవచ్చు, వాళ్ళ ఓన్ డెసిషన్ ఉంటుంది అది. ఇంకా సార్, థ్యాంక్ యూ సార్. ఒకరు వెంకటేశ్వర్ సార్. పీవీసీ మెటల్ మెయిన్ నాకు తెలిసి మెయిన్ P2P చెప్పింది మనకు నోటిఫికేషన్ లో కూడా. P2P తీసుకొస్తాను, బిఎన్బి చార్జెస్ రెడ్యూస్ అవడానికి ఇది ఒక మంచి చక్కని అవకాశం అని చెప్పింది. మేబీ నెక్స్ట్ అప్డేట్ లో, రేపు వచ్చేటువంటి అప్డేట్ లో కూడా P2P ఆప్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటున్నాను సార్. P2P ఆప్షన్ చాలా పవర్ఫుల్ ఆప్షన్ సార్. అది P2P ఆప్షన్ డైరెక్ట్
ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు వాళ్ళు మనకి అందిస్తుంటారని ఒక నమ్మకం సార్. అవును అవును అవును. ఇప్పుడు మార్కెట్, ఇప్పుడు మన మార్కెట్ బయట మనం ఇప్పుడు ధాన్యం మార్కెట్లు అంతా అయ్యి అంతే, అవసరాన్ని బట్టి ఉంటుంది. లేనప్పుడు అచ్చు పెట్టుకోవడం, వచ్చినప్పుడు అమ్మేసుకోవటం. అవునవును సార్. సరే సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. డైరెక్ట్ గా యూజర్ టు యూజర్ సార్ ఇది మనకు. సార్ మీరు మ్యూట్ చేసుకోండి సార్, వెంకటేశ్వర సార్. డైరెక్ట్ గా మనకి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తుంది సార్ సిస్టమ్. డైరెక్ట్ సార్ మ్యూట్ చేసుకోండి దయచేసి. సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. శ్యామ్ బాబు సార్ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, మీరు వీడియో ఆన్ చేశారు, ఆఫ్ చేయండి. ఓకే ఓకే. ఓకే సార్, ఓకే సార్. ఏమన్నా మాట్లాడతారా సార్? మాట్లాడండి. ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే సార్. సో ఓకే, ఆ పీటీపీలో మెయిన్ ఆప్షన్ ఏంటంటే సార్ మనకే ఫుల్ రైట్స్ ఇచ్చేస్తారు సిస్టమ్, పర్సన్ టు పర్సన్, యూజర్ టు యూజర్. అక్కడ ఏంటంటే మధ్యలో మీడియేటర్ ఎవరు ఉండరు, మనకు మనమే. నేను ఇంతకు అమ్మాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి నా ఈ రేటు, చంద్రశేఖర్ ఇచ్చేటువంటి రేటు, ఇక్కడ పెట్టినటువంటి మార్కెట్ అతను సెల్ ఇప్పుడు 100 పీవీసీ మెటల్ నేను ఒక 100 రూపాయలు పెట్టాను అనుకోండి, 100 రూపాయలు అయితే ఓకే అయితే, నేను 150 పెట్టాను, 150 ఓకే అయితే నువ్వు డబ్బులు పంపిస్తాడు అక్కడికి. నేను పెట్టిన 100 పీవీసీ మెటల్ ఆయనకి వెళ్ళిపోతాయి. అట్లా ఆయన నాకు అమ్మాలనుకుంటే నాకు ఇక్కడ ఓకే అయితే ఆయన రేటు కానీ ఆయన యొక్క ప్రైస్ అంతా నాకు ఓకే అయినప్పుడు నేను అమౌంట్ సెండ్ చేస్తే నాకు డైరెక్ట్ గా నాకు రిలీజ్ అయిపోతాయి. దీన్ని మధ్యలో మీడియేటర్ అంటే ఒక సిస్టమ్ మానిటర్ చేస్తుంది అంతే. అంటే ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వచ్చు, మధ్యలో పంపించేటప్పుడు ఫోన్ పే ఫెయిల్ అవ్వడం కానీ ఇట్లాంటి జరిగినప్పుడు అవన్నీ కూడా అసెట్ ని లాక్ చేస్తుంది సిస్టమ్. ఇది కూడా ఒకందుకు మనకు ఒక మీడియేటర్ లాగా మనకు సిస్టమ్ కమ్యూనికేట్ చేసేలాగా ఉంది, కమ్యూనికేషన్ డెస్క్ లాగా ఇది కూడా మనం చూసుకోవచ్చు సార్. సో అలాగా ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు సిస్టమ్ ఆ యొక్క మెకానిజం ద్వారా అసెట్ ని లాక్ చేసి కరెక్ట్ గా ఆ పర్సన్ కి అమౌంట్ చేరినప్పుడే ఈ 100 పీవీసీ మెటల్ అతనికి వెళ్తాయి. సేమ్ అవతల వయసు సైడ్ నుంచి కూడా అంతే, అతను సెల్ చేసేటప్పుడు ఇతను ఓకే అమౌంట్ పక్కగా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సెట్ రిలీజ్ అవుతుంది. ఇదంతా కూడా సిస్టమ్ మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. దీనికి చాలా తక్కువ గ్యాస్ ఫీజులోనే ట్రాన్సాక్షన్ జరిగే విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నా డౌట్ ఏంటంటే అదర్ వ్యాలెట్స్ మనం ఇవాళ యూజర్ ఐడి పేస్ట్ చేసి పంపిస్తూ ఉంటాము, మనము ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటాము, స్టేకింగ్ కూడా చేస్తూ ఉన్నాము. ఇది కూడా బయట ఫార్మింగ్ చేసేటువంటి చాలా తక్కువ ధరలకే ఫార్మింగ్ చేసేస్తున్నారు అన్నది వాస్తవంగా వదంతులు కాదు, వాస్తవాలు జరుగుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి కూడా ఈ మెకానిజం లో కూడా అదర్ వ్యాలెట్స్ కి ఫార్మింగ్ చేయడం, అదర్ వ్యాలెట్స్ కి స్టేకింగ్ చేయడం కూడా ఇందులో భాగంగా చేస్తుందేమని నా యొక్క అంచనా. బట్ సిస్టమ్ ఎలా తీసుకొని వస్తుందో తెలియదు. మొత్తానికి ట్రస్ట్ వ్యాలెట్ లో మనం ప్రెసెంట్ ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం ₹1.12 అట్లా వెళ్ళే కొందుకే మనకి ఆశలు చిగురించి ఎంతో ఉత్సాహంగా ఎంత బాగుందంటే ఆ 2 రోజుల వాతావరణం. ఇక $1 వెళ్ళినప్పుడు ఎలాంటి పండుగ వాతావరణం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి సార్, ఊహించండి.
సో అలాంటి లైఫ్ కి మనం వెళ్తాం. పీవీసీ మెట వాళ్ళు తీసుకెళ్తారు. నేను ఎన్నోసార్లు చెప్పినా, వెళ్ళిపోయేటుంటే నన్ను మోసం చేసేటువంటి సిస్టమే అయితే ఈ పాటికి పిల్లవై నుంచి అలాగే వెళ్ళిపోయేది. ఎవరిని అడుగుతావు సార్ మనము? ఎవరిని అడుగుతాం? పిల్లవైన్ క్లోజ్ అయిన తర్వాత అయిపోయింది, అంతే, క్లోజ్ క్లాస్ అంతే. ఎవరిని క్వశ్చన్ చేస్తావు? సో వాళ్ళు వాంటెడ్ గా మనకు పెట్టిన ప్రతి ఒక్క పర్సన్ కి పిల్లవైన్ లో 200% వాళ్ళు సెటిల్మెంట్ చేసి, వెయిట్ చేసి, టైం ఇచ్చి, పీవీసీ మెటల్లో నేను పలానా క్రిప్టో కరెన్సీలోకి వెళ్తున్నానని స్క్రోల్ చేసి అన్ని విషయాలు ముందస్తుగా తెలియజేసి మనకు వాళ్ళు తీసుకొచ్చారు సార్. సడన్ గా వాళ్ళు మమ్మల్ని చీట్ చేసి, మోసం చేసి ఏమైతే పీవీసీ మెటల్లోకి రాలా. మోసం చేసింది అస్సలు అలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు మోసం చేసేటువంటి పదానికి తావులేదు పీవీసీ మెటల్లో. సో అలాంటి విషయాలు కొన్ని ఎవరైతే సిస్టమ్ అంటు పెట్టుకొని బిగినింగ్ నుంచి ఎవరైతే సిస్టమ్ తో జర్నీ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది సిస్టమ్ యొక్క అడుగులు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది. వాళ్ళ రోడ్ మ్యాప్ ఏం చెప్పారు, వైట్ పేపర్లు ఏం చెప్పారు, అవి ఇప్పుడు జరుగుతున్నాయా లేవా, అవి ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సిస్టమ్ ని ముందుగా ఒక కన్క్లూజన్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు సీనియర్ మోస్ట్ పర్సన్స్ కాబట్టి, బిగినింగ్ నుంచి సిస్టమ్ తో జర్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గెస్ చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు మన పీవీసీ మెటల్ లీడర్స్ అందరూ కూడా చెప్పడం కూడా అదే రీతిగా చెప్పడం జరుగుతుంది. సో ఇవి జరగచ్చు, జరగకపోవచ్చు. పీవీసీ మెటల్ సిస్టమ్ అల్టిమేట్ గా డిక్టేటర్ తనే ఉంటుంది కాబట్టి తను ఏం చెప్తే అది చేయాలి. ఏం చెప్తే అది చేస్తేనే మనం సక్సెస్ అవుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్ లో, షార్ట్ టైమ్ లో ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి 35-40 రూపీస్కి 100 పీవీసీ మెటా ఫార్మింగ్ చేస్తారు, నేను విన్నాను. అలాంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దగ్గర రిలీజ్ అయిన అసెట్ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ చులకన భావం వచ్చేసింది పీవీసీ మెటా పైన. వన్స్ పీవీసీ మెటా స్టెప్ ఫార్వర్డ్ అయ్యి అనుకున్న రీతిగా వాళ్ళు కానీ మార్కెట్లో నిలబడి చేయగలిగితే ఏడుస్తారు కూర్చొని. $100 నువ్వు $40 $1 చొప్పున నువ్వు ఫార్మింగ్ చేస్తా ఉంటే నీ అంత దాని ఏమో ఎలాంటి పదం వాడాలి నాకు అర్థం కావట్లేదు. నీ సామ్రాజ్యాన్ని నీ కళ్ళతో నువ్వే, నీ చేతులతో నువ్వే కూల్చుకున్నట్లుగా అట్లా చేసుకున్నారు. ఇప్పుడు స్టెప్ ఫార్వర్డ్ అయినప్పుడు, పీవీసీ మెటా గ్రోత్ అయినప్పుడు తెలుస్తుంది ఎంత పోగొట్టుకున్నాం రా బాబు, ఎంత తక్కువ అంచనా వేసుకున్నాం. నన్ను వాళ్ళు షేమ్ గా చూసుకుంటారు అద్దాన్ని ముందు నిల్చుకొని. అలాంటి రోజు వస్తుంది. నేను అదే చెప్పేది, చాలాసార్లు చెప్పాను కూడా నేను ఇంతకుముందు కూడా. నీకు ఏం కావాలో అది నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు చేయాల్సిన పనులు గుర్తొస్తాయి. పీవీసీ మెటా ఏమవుతుందో అని నువ్వు గెస్ చేసినప్పుడు నీకు చేయాల్సిన పనులు గుర్తొస్తాయి. పీవీసీ మెటా పనికిరాదు, ఇది వేస్ట్ అయిపోతుందని నువ్వు గెస్ చేసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు నీ పనులు ఏం జరగవు. నువ్వు ఇందాక సార్లు చాలా మంది కూడా చేసుకోలేదు ఇప్పటి వరకు కూడా. కొన్ని వేల ఫార్మింగ్ వ్యాలెట్, స్టేకింగ్ వ్యాలెట్ వృధాగా పడున్నాయి. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? పీవీసీ మెటా పైన అపనమ్మకం, తక్కువ అంచనా వేసుకోవడం, చులకనగా చూసుకోవడం, భవిష్యత్తుని, క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా పోవడం, క్రిప్టో కరెన్సీ యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో తెలియకపోవడం, పీవీసీ మెటా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో తెలియకపోవడం, తెలియక మీటింగ్స్ లో రెగ్యులర్ గా రాకపోవడం, సిస్టమ్ తో జర్నీ చేయకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. సో మీటింగ్స్ లో వచ్చి లీడర్స్ చెప్పిన మాటలు వినైనా కూడా వాళ్ళు చేంజ్ అవ్వచ్చు. చేంజ్ కాకపోతే దేవుడు కూడా ఎవరు వాళ్ళు మార్చలేరు. నేను చేస్తున్న జాబు చాలా చిన్న జాబు. నాకన్నా ఇక్కడ చాలా మంది ఆల్రెడీ లక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనం పీవీసీ మీటింగ్ లో, కువైట్ మీటింగ్ లో, రిచ్ భారత్లో కానీ. సో నా జాబ్ లో నాకున్నట్టు సంపాదనలో నేను పెట్టినటువంటి పెట్టుబడిని ఆల్రెడీ ఇప్పుడు కాంపౌండ్ ఏదైనా డబుల్ చేసేసాను సార్. నేను బిలీవ్ చేశాను పీవీసీ మెటాని.
నాకున్న ఎయిమ్, నాకున్నటువంటి ఏదైతే డిజైర్ ఉందో దాన్ని నమ్మాను. నమ్మి దాన్ని నేను వదలకుండా కొనసాగుతా ఉన్నా. నేను నమ్మకుండా ఆ రోజు నేను నాకు నాకు ఎంతైతే నాకు స్తోమత ఉందో నేను పెట్టాను పెట్టుబడి, లక్షల్లో 3 లక్షలు 4 లక్షలు సంథింగ్ అనుకోండి, ₹1,00,000 అనుకోండి. నేను నమ్మకం లేకుండా నేను వదిలేస్తా, ₹1,00,000 బూడిద పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇక్కడ పీవీసీ మెట నిన్ను ఎక్కడ పారిపోలేదే, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ అలైవ్ కదా. నీకు డైలీ రివార్డ్ ఇస్తూ నీ కళ్ళ ముందర 4th ఇయర్ లో కూడా నీతో కమ్యూనికేట్ అవుతూ నీకు రావాల్సినటువంటి అసెట్లంతా కూడా టైంకి రిలీజ్ చేస్తున్నటువంటి సిస్టమ్ నువ్వు బ్లేమ్ చేసుకుంటా, నువ్వు అర్థం చేసుకోకుండా, నువ్వు దాన్ని తప్పుదోవలు పట్టించుకొని, తప్పుగా ఆలోచించుకొని, అండర్ ఎస్టిమేట్ వేసుకొని నీ యొక్క బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎంతగా తగ్గించుకున్నావు. ఇది 3 సంవత్సరాల జర్నీ నువ్వు నిజంగా నువ్వు ట్రస్ట్ చేసి నడుచుంటే ఎంతో డెవలప్ అయ్యేవాడివి. పీవీసీ మెటల్లో ఎంతో కాంపౌండ్ చేసుకున్నటువంటి వాడు, ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి వాడివి. కానీ ఎప్పుడైతే నీకు అపనమ్మకము పీవీసీ మెటాని ఎప్పుడైతే నమ్మకం వదిలేసావో, ఈ 3 సంవత్సరాలు రావాల్సిన డెవలప్మెంట్స్ నువ్వు కోల్పోయావు సార్. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి చెప్తున్నా. నేను చేసుకున్నా, నా 3 లక్షలు 6 లక్షలు అయింది స్టేకింగ్ లో. ఫార్మింగ్ లో 3 లక్షలు 8 లక్షలు అయింది. ఎలా అయింది? నేను ఒకవేళ అందరిలాగే నేను పీవీసీ మెట ఇది వేస్ట్ అని నేను నమ్ముంటే ఆ ఇక్కడ పెట్టిన స్టేకింగ్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఫార్మింగ్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అక్కడితో అయిపోయేవి. నేను వదిలేసేవాడిని. మీకు చాలా మంచి విషయం కూడా తెలుసు మీకు. నా స్తోమతికి నా వ్యాలెట్ హ్యాక్ అవడం చాలా షాకింగ్. అది నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి. అయినా కూడా నేను బెదరలేదు. ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే వెతుకున్నా. దానికి 10 times నేను తీసుకున్నాను సార్. నేను పోగొట్టుకున్న వ్యాలెట్ కన్నా 10 times నేను ప్రాఫిట్ తీసుకున్నా ఇవాళ పీవీసీ మెటల్లో. సో ఏదైనా ఒక విషయాన్ని నమ్మినప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తుంది. పీవీసీ మెట మీరు నమ్మితే నడుస్తారు ముందుకి. నమ్మనప్పుడు మీరు ఏమి చేయలేరు. మీరు స్టేకింగ్ చేయరు, ఫార్మింగ్ చేయరు, ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా కేర్ కూడా చేయరు. అసలు సిస్టమ్ పైన నమ్మకం లేదు కాబట్టి. మన కోసం కాదు సార్, ఎవరైతే ఇలాంటి ఆలోచనలతో మైండ్ సెట్ తో ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను సార్. మనం మీరు వేరే రకంగా అనుకోవద్దండి. సార్ చంద్రశేఖర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. వాట్ ఎవర్ సార్. సార్ సూపర్. నిజంగా ఏదైనా కానీ సూపర్ ఎక్సలెంట్ గా మీరు ఏదైనా చెప్పడం కానీ ఏదైనా కానీ సూపర్ ఉంటుంది సార్ నిజంగా. ఓకే, మనకి ఈ రోజు అయితే డేట్ అనుకున్నట్టు 10 వచ్చింది. మనకి ఏ క్షణాన్ని ఏమి అప్డేట్ వస్తుందో ఏంటి అనేది అందరూ చూస్తూ ఉన్నాం. చూడాలి సార్, వెయిట్ చేయాలి. సిస్టమ్ ఏం తరపున ఏమి అప్డేట్ ఇస్తుందా, ఏమి ఇస్తుందా అన్నది వెయిట్ చేద్దాం. ఇందాక ఆల్రెడీ మాలత్రం సార్ ఏదో పెట్టిందని కూడా మీరు క్లారిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. అది పెద్ద మెసేజ్ చదవలేదు సార్. పెద్ద మెసేజ్ అది నేను చూస్తాను, చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. అదే అదే అది ఏం కాదు సార్, అది ట్రంప్ గురించి. అదే ఏం కాదు. ఇంకా అంటే కొద్దిగా ఉంటాయి కదా సార్ అన్ని. ఇంకా వీళ్ళు సంబంధించిన సార్ ఇంకా ఎవరు ఈ రోజైతే ఏమి డౌట్స్ ఏమి అడగలన్నట్టున్నారు. వెయిటింగ్ ఫర్ అప్డేట్ సార్. అందరూ కూడా వెయిటింగ్ ఫర్ అప్డేట్ సార్. ఏం తీసుకొని వస్తాడు, దానికి ఏం చేయాలా, ఎట్లా తీసుకొని వస్తాడు అనేది. రేపు బిజీగా ఉంటారు కదా సార్ మీరు? రేపు శనివారం కదా సార్, బిజీగా సార్. అదే నాకు గుర్తుంది, అందుకని అడుగుతున్నా. బిజీగా ఉంటారు కదా రేపు? 11:30 కూడా అయిపోతుంది సార్ ఒక్కసారి. లాస్ట్ వీక్ ఎవరు మాట్లాడకపోతే ఇంక నేను సిమ్ చేంజ్ చేసి, నేను మైక్ మీటింగ్ లో బయటకు వెళ్ళి సిమ్ చేంజ్ చేసి వేరే మొబైల్ వేసుకొని మళ్ళీ వచ్చాను మీటింగ్ రన్ చేసి. ఓకే. ఇంకా సార్ ఏంటి సార్, ఎక్కడ రాజేష్ సార్ బిజీగా ఉన్నారు ఈ రోజు? ఎలా ఏం జరిగింది? దీనికి వెళ్ళారు సార్, అంటే కృష్ణమణి టెంపుల్ కి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ నైట్ ఉందన్నమాట. యాక్చువల్ నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను యాక్చువల్లీ డ్యూటీలో ఉన్నాను కదా, నాకు సెట్ అవ్వాలంటే.
మీరు మీ సర్కిల్లో మీ 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 టీంలో మీరు ఎలా అనుకుంటున్నారు సార్? అప్డేట్ గురించి ఎలా రావచ్చు? రాజేష్ సార్ మీతో ఏమైనా మాట్లాడారా? ఎనీ అప్డేట్ ఏదైనా సరే మనకి కొద్దిగా పాజిటివ్ గానే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. తెలిసిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి విడ్రాల్ కూడా 500 చాలా మంది అనుకుంటున్నారు $500 అనుకుంటున్నారు సార్. రాంగ్ సార్ ఇది. ఓకే, $500 కాదు, 500 PVC మెటా. ఓకే సార్, చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, నేను హిందీ మీటింగ్ లో ఉన్నా అది ఇది అని అన్నారు. అది రాంగ్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1-2 సార్లు వాళ్ళు విని మళ్ళీ అప్పుడు మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఓకే, 500 PVC మెటా అనేది విడ్రాల్. ఓకే, అది మనకి అప్రూవ్ చేస్తారని చెప్పేసి తెలిసింది సార్. అందరు కూడా చెప్పేది అదే. చాలా మంది ఏమనుకుంటున్నారు $500 ఇస్తుందని అన్నారంటే లేదు, అది రాంగ్ సార్. అది 500 PVC మెటా అంటే ఫార్మింగ్ లో $5 రిలీజ్ విత్డ్రా. అంతే సార్. అంటే ఫార్మింగ్ లో అయినా సరే, మీకు స్టేకింగ్ లో అయినా, ఇందులో అయినా సరే 500. అంటే ఇప్పుడు 100 ప్లేస్ లో 500. అది కూడా ఎలా ఇస్తారంటే 100 to 500 ఇస్తారండి. అంటే 100 ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, 200 ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, 300 ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, 500 రౌండ్ ఫిగర్. అవును, ఆ వర్త్ వస్తుందని చెప్పేసి తెలిసింది సార్. అదొకటి. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే P2P వర్షన్ అనేది తీసుకురాబోతున్నారని తెలిసింది. ఆ P2P వర్షన్ అనేది కూడా ఒక చిన్న హింట్ ఇచ్చారు, కానీ అది మరి చెప్పకూడదో తెలియదు. మరి తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం P2P వర్షన్ అనేది ఒకవేళ వస్తే కనుక మనకి ఇప్పుడు మనం ఈ చేసుకుంటాను కదా సార్ ఫార్మింగ్ అనేది. ఓకేనా, అదర్ పర్సన్స్ కి మనం ఫార్మింగ్ చేస్తున్నాం కదా. అవును సార్, అవును సార్. అది స్టాప్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిసింది సార్ నాకు. ఓకే అంటే అదర్ పర్సన్ కి ఫార్మింగ్ చేసేటంటే మనం యూజర్ ఐడి పెట్టి చేస్తాం కదా, అది స్టాప్ అవుతుంది అంటారు. అది స్టాప్ అవుద్దని నాకు తెలిసింది. అంటే P2P ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ అది స్టాప్ చేయాల్సిందే. స్టాప్ చేస్తారు, అది కన్ఫర్మ్, అది తెలిసిన విషయం సార్. అదే సార్, ఎందుకంటే P2P మీకు ఇంప్లిమెంట్ అవ్వాలంటే కంపల్సరీ మీకు అది స్టాప్ చేస్తేనే P2P అనేది డెవలప్మెంట్ అవుద్ది. ఎందుకంటే నీకు కంపల్సరీ నీకు కావాలంటే నువ్వు P2P లోనే బై చేసుకుంటావు, P2P లోనే సేల్ చేస్తావు. అంతే. ఓకే, మీ దగ్గర ఉన్నాయి సార్, హెవీగా ఉన్నాయి, మీరేం చేస్తారు, బై చేస్తూ అది సేల్ చేస్తూ ఉంటారు అందులో. కానీ నా దగ్గర ఏం లేదు, నేను చేసుకోవాలంటే ఎవరి దగ్గర, మీ దగ్గర కొన్ని ఛాన్స్ లేదు. నాకు P2P వర్షన్ లోనే కొనాలి నేను. అప్పుడు నేనేం చేస్తా అంటే సిస్టమ్ మీ దగ్గర తీసుకుంటా ఉంటుంది, మళ్ళీ మాకు అమ్ముతూ ఉంటుంది. అది సమ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ 5% కట్ చేస్తుందా, 10% కట్ చేస్తుందా, అది తర్వాత మ్యాటర్. ఓకే, చూద్దాం ఎట్లా చేస్తాడు. అది సార్, అది అదొక్కటి నాకు తెలిసింది సార్. అది ఇంప్లిమెంట్ అవుద్ది ఖచ్చితంగాని. అంటే ఒకవేళ P2P వస్తే మాత్రం అద్దరికి చేసే ఆప్షన్ మాత్రం స్టాప్ అవుద్ది. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఎందుకంటే ఇది కొంతమందికి తెలిసిన కానికి వాళ్ళు అందుకనే మళ్ళీ ఎర్లీ బర్డ్కి చేయాలన్నా ఏ చేయాలని ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, 50,000 అంటే బిఎన్బికి భయపడి బిఎన్బి ఇన్వెస్ట్మెంట్ చేయలేని పర్సన్స్ అందరూ కూడా ఏం చేశారంటే 50,000కి 1 lakh బిఎన్బి అనేది అంటే ఇంత హెవీ ప్రైజ్ ఉన్నా సరే పర్లేదని చెప్పేసి బిఎన్బి అని బై చేసి ఎర్లీ బర్డ్కి ఎలిజిబిలిటీ అయ్యారు. నాకు తెలిసి ఈ 10 days లో చాలా హెవీ ఎర్లీ బర్డ్ జరిగింది సార్. ఓకే, అవును, చాలా మంది యూజ్ చేసుకున్నారు సార్. ఓన్లీ రాజేష్ సార్ టీమ్ లోనే $20,000 వర్త్ ఎర్లీ బర్డ్కి ఎలిజిబిలిటీ అయ్యారు. ఓకే, $20,000 వర్త్ అంటే 20 lakhs. రాజేష్ సార్ బీభత్సంగా చేస్తారు సార్ ఎర్లీ బర్డ్. సార్ టీమ్ లో సార్ మొత్తానికి సార్ ఓన్లీ కాదు. ఓకే, సార్ పర్సనల్ చేసింది అది 15,000, అది సపరేట్ మళ్ళీ. అది సార్ చేసుకుంది 15,000 అంటే ఒకవేళ 5,000కి ఎలిజిబిలిటీ అయినట్టు, అంతే కదా సార్. ఎందుకు అలాగా ఆయన మాత్రం అట్లా ఆయన టీమ్ లో అంత చేస్తున్నారు? ఇక్కడ మేము వచ్చిన రివార్డ్ నే మేము చేసుకోలేకపోతున్నాం, ఆలోచిస్తున్నాం ఇంకా కూడా. ఆయన మాత్రం ఎందుకు చేసుకెళ్ళిపోయారు? ఏనా నమ్మకం ఏంటి? నమ్మకం అంటే అందులో టీం కూడా వాళ్ళు పుషింగ్ సార్. అది టీమ్ కి ఎనీ టైం అంటే కొద్దిగా అప్లైనర్ కూడా ఉంటుంది సార్. అప్లైనర్ ఇచ్చే సజెషన్ బట్టి దాన్ని బట్టి వాళ్ళు కూడా కంటిన్యూ మీటింగ్ లోకి వస్తారు చేస్తారు కాబట్టి దాంట్లో తెలుసుకుంటూ ఉంటారు. అది సార్. ఇంకోటి ఏంటంటే చిన్న స్మాల్ సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా సార్ మనకి. అందులో వాళ్ళ టీమ్ మెంబర్స్ తో చాలా ఉంటారు సార్, చాలా ఫాలో అప్ ఇస్తూ ఉంటారు. పీవీసీ మెథడ్ బాగా డౌన్ అయినప్పుడు ఒక ఫార్వర్డ్ మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి.
మీరు బై చేసుకుంటే ఒక 2-3 days లో లేకపోతే 1 week కానీ 2-3 days అంటారు. ఇప్పుడు బై చేసుకుంటే మేబీ 1 month కావచ్చు, 2 months కావచ్చు, అంటే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఒక హింట్ అనేది ఇస్తారు సార్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ 10,000 కానీ 5,000 కానీ లేకపోతే ఇలా 50,000 కానీ ఎంత వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు బై చేసి పెట్టుకుంటూ ఉంటారు. యాజ్ యూజువల్ అలాగే కొద్దిగా ప్రాఫిట్ వస్తూ ఉంటది. అది నమ్మకం, ఇంకా అది ఆ నమ్మకం ఉండిపోయింది అంతే సార్ మీద. అది సార్ అందుకనే ఇప్పుడు సార్ ఏదైనా చెప్పినా కానీ వీళ్ళందరూ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతారు అనమాట. కనిపెట్టి స్ట్రిక్ట్లీ రంగయ్య సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ రంగయ్య సార్ రండి, వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ సార్. సార్ నాది కొంచెం ఒకసారి రీడింగ్ చేయాలి సార్, ఏమనుకోకుండా కొంచెం చేస్తారా? సార్ రీడిమేండి సార్, అదే టోకెన్ ఫార్మింగ్ లో ఉండే చూడాలి సార్. చూస్తారా? ఓకే, మీది అవుతుందంటే చేయండి, నో ప్రాబ్లం. మీది కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటాం. స్క్రీన్ చేయండి సార్, నో ప్రాబ్లం. మనకి ఏంటంటే మనం ఎవరు ఏం రావట్లేదని చెప్పి మేము షేర్ చేసుకుంటున్నాం, అంతేగాని ఎవరైనా సరే ఏదైనా డౌట్ వస్తే మేము చేయడానికి మేము ఉన్నది. స్క్రీన్ షేర్ చేస్తాను. హరిబాబు సార్ కూడా వచ్చారు. చెప్పలేదు సార్. ఓకే, స్క్రీన్ షేర్ బ్లర్ వస్తుంది సార్. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, బ్లర్ వస్తుంది సార్. చంద్రశేఖర్ సార్ మీకు ఏమైనా వస్తుందా? బ్లర్ వస్తుంది సార్. సార్ బ్లర్ వస్తుంది స్క్రీన్ షేర్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీటింగ్ లోంచి లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి. సరే సరే సార్. సార్ మీటింగ్ నుంచి లెఫ్ట్ అయ్యి మళ్ళీ వచ్చారంటే అప్పుడు స్క్రీన్ షేర్ చేస్తే వచ్చే అవకాశం ఉంది. ఓకే సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ హరిబాబు సార్, గుడ్ మార్నింగ్. హరిబాబు సార్ వస్తారు కదా, సైలెంట్ గా ఉంటారు వాళ్ళు. హరిబాబు సార్ రండి సార్, మీ మాట వినిపించండి. హరిబాబు సార్. సార్ చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ వస్తారు కానీ మాట్లాడరు, చేయరు, సైలెంట్ గా ఉంటారు. ఏం లేదు సార్, వింటా ఉన్నా. అయ్యో, మీలాంటి పర్సన్స్ అలాగే సైలెంట్ గా ఉంటే బాగోదు సార్. అప్డేట్ కోసం వెయిటింగ్ సార్, వేరేం లేదు. ఏం ఇస్తాడా అని. ఎస్ సార్, దాని గురించి వచ్చే అప్డేట్ల గురించి మనం వెయిటింగ్. సార్ చంద్రశేఖర్ సార్, ఈ రోజు ఏంటి ఏమి సైలెంట్ గా ఉన్నారు? మార్కెట్ ఏమి అబ్జర్వ్ చేయలేదు ఈ రోజు? పీవీసీ మెట మార్కెట్ సార్. పీవీసీ మెట కాదు సార్, ట్రేడింగ్ ఏమి అసలు అబ్జర్వ్ చేయలేదు అసలు. నేనా? లేదు సార్, నేను ఇప్పుడు ఏం చేయట్లా, బిజీగా ఉన్నాను కదా, చేయట్లా. ట్రేడింగ్ పైన చాలా గ్యాప్ ఇచ్చాను. కానీ ఇన్ని రోజులు ఒక దారి, ఈ రోజు బీటీసీ మనకి చాలా డౌన్ ఫాల్ నడిచింది కాబట్టి ఈ రోజు పొద్దున్న ఇప్పటి వరకు ఒకవేళ అబ్జర్వ్ చేసి ఉంటే చాలా ఎక్సలెంట్ ప్రాఫిట్స్ తీసేవాళ్ళు సార్, నాకు తెలిసి మీరైతే. హరిబాబు సార్ వదులుండ్రే హరిబాబు సార్. లేదు సార్, చేయట్లేదు. నేనైతే వదలలేదు. ఎంత కొట్టారంటే ఈ రోజు ఎంత తీసుకున్నారు? ఇవాళ సార్ 99 కి దగ్గర సార్. అది కూడా ఏంటంటే నాకు ఇందాక క్లాసెస్ అవన్నీ అటెండ్ అవ్వడానికి కొద్దిగా టైం సరిపోక అది ఒకటి మంచి ట్రేడ్ మిస్ అయింది. అయినా ఓకే, గుడ్ సార్, నో ప్రాబ్లం. సాటిస్ఫాక్షన్. కీప్ ఇట్ అప్ సార్. మీరు మీ స్క్రీన్ షాట్లు చూస్తున్నా, నేను చాలా ఎక్సలెంట్ చేస్తున్నారు మీ ట్రేడ్లు. సరే సార్, అంతా హరిబాబు గారు ఇచ్చిన ట్రైనింగ్ సార్. అదంతా ఇది మరీ దారుణం సార్. కొన్ని నేర్చుకున్నా సార్, కొన్ని టిప్స్ నేర్చుకున్నా. అది తప్పు ఏదైనా ఒప్పుకోదు సార్. అది అదేంటి, ఒక డాక్టర్ మా అడ్వైజర్ ఆయన డాక్టర్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆ మూలాలు ఎక్కడుంది, క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఆ మూలాలు ఏడున్న మూలాలపై ఎట్లా తెలుసుకుంటాడో అలా తెలుసుకుంటాడు మన హరిబాబు సార్. అవును సార్, ఆ డెప్త్ ఉంది సార్ దగ్గర ఆ డెప్త్ ఉంది. కానీ ఏంటంటే డెప్త్ ఉంది, కానీ ఇంకా ఏంటంటే
ఇంకా టైం రావాలి సార్. ఇంకా ఏం లేదు, మెయిన్ గా అది నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి సార్. ఫైనాన్స్ సపోర్ట్ సరిపోదు, మెయిన్ సరే టైం సరే ప్రాబ్లం. సార్ 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 ఒక్క కొన్ని రోజులు సార్ 2 or 3 months వెయిట్ చేయండి. ఆ సపోర్టింగ్ నేను ఇస్తాను ఓకే మీకు. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే ఓకే 2 or 3 months వెయిట్ చేయండి. మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఉంటానంటే నేను మీకు ఫుల్ సపోర్ట్ ఉంటా. ఓకే, ఓకే ఓకే నో ప్రాబ్లం. సార్ రండి సార్, రంగయ్య సార్. ఓకే, కంటిన్యూ. రంగేష్ సార్ ఉన్నారా? తమ్మిశెట్టి రంగయ్య వచ్చారు, ఇప్పుడు వచ్చారు. తమ్మిశెట్టి రంగయ్య సార్ అన్మ్యూట్ స్క్రీన్ షేర్ చేసుకోండి, చేయండి సార్. పెట్టండి. మీ గురించి వెయిటింగ్ సార్. మరి మాట్లాడలే మరి. సార్ రంగయ్య సార్ రండి, మీకోసమే మేము మీటింగ్ ఆఫ్ పెట్టుకుని ఉన్నాం, ఆల్రెడీ టైం అయింది. ఓకే సార్. ఓకే సార్, ఏమన్నా మరి నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, మరి ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. వేరే వేరే ఎవరో హెల్ప్ తీసుకుంటున్నారు, దానివల్ల ఏమన్నా అదే డౌట్ అదే ఉంది. వాళ్ళ పాపన ఎవరన్నా అడిగారు కానీ మరి మాట్లాడలేదు మరి. చూడండి సార్, ఒక లాస్ట్ అవకాశం ఆయనకి, ఈ రోజు లాస్ట్ నైట్, ఈ రోజు లాస్ట్. రంగయ్య సార్ రండి. రంగయ్య సార్, మీకు మా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, తమ్మిశెట్టి రంగయ్య సార్, మీకు ఆల్రెడీ ఇన్వైట్ చేసాం. మల్లేశ్వరరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ వెల్కమ్ సార్, మల్లేశ్వరరావు సార్, టిఎన్ మల్లేశ్వరరావు సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎప్పుడు నమస్తే సార్ సార్. రాక నమస్తే సార్. ఇండియాకి? ఎప్పుడు సార్ ఇండియాకి రాక? వచ్చాను ఇవాళ మార్నింగ్ వచ్చాను సార్. వెల్కమ్ టు ఇండియా సార్. థ్యాంక్ యూ ఎలా జరిగింది జర్నీ? జర్నీ అది ఎలా జరిగింది? బాగుంది సార్. ఓకే, హెల్త్ అది బాగుంది కదా సార్? హైదరాబాద్ వచ్చాను ఇవాళ మార్నింగ్. సూపర్ సార్, సూపర్. అదే 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 అందుకని ఇండియా వచ్చారు. ఇంకా అదే ఇప్పుడు అన్నారు కదా మీరు ఈ మంత్ లో వస్తారన్నారు. అవునవును సార్. ఏంటి ఎర్లీ బర్డ్ ఇప్పుడు చేయటం బెస్ట్, ఈ 4 రోజులు ఆగి రేపు పిఎన్బి చూస్ చేసుకోవటం బెస్ట్ అంటారా? ఇందాకే ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది, కంటిన్యూ సార్. అవ్వండి వెళ్ళండి, మినిమేట్ చేసి వెళ్ళి పడితే అదే ఎక్కడికి వెళ్తారు. ఒక నిమిషం సార్, మల్లేశ్వరరావు సార్, సార్ క్లియర్ చేసి మనం పర్లా. సార్ ఏమైంది? ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నారా? సార్ మళ్ళీ స్క్రీన్ స్టక్ అయినట్టుంది సార్. సార్ రంగయ్య సార్ మాట్లాడండి. స్క్రీన్ షేర్ స్టాప్ అయినట్టుంది సార్ రంగయ్య సార్ మీది. ఎస్ సార్. సార్ మీది స్క్రీన్ షేర్ ప్రాబ్లం ఇష్యూ ఉంది సార్ మీది రంగయ్య సార్. ఓకేనా? లైన్ లో కాదు, మీది స్క్రీన్ షేర్ ఇష్యూ ఉంది మీకు. ఎందుకంటే మీరు స్క్రీన్ షేర్ చేయగానే మీకు బ్యాక్ వచ్చేస్తుంది, మీకు తర్వాత మా వాయిస్ కానీ ఏమీ వినిపించట్లేదు అన్నట్టు. ఓకే, అవుతుంది కానీ మీరు మాట్లాడుతూ చేయండి సార్. మీరు మాట్లాడుతూ చేస్తే మీకు అవుతుందా లేదని మాకు క్లారిటీ వస్తుంది. ఓకే, మాట్లాడుతూ ఉండండి. ఓకే, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశారు. కింద డిస్కవరీలోకి వెళ్ళండి. సార్ మా వాయిస్ వినిపిస్తుందా? కింద డిస్కవరీ అని ఉంది కదా, డిస్కవరీ అని టచ్ చేయాలి. లేదు, మళ్ళీ స్క్రీన్ స్టాప్ అయింది సార్, అర్థమైపోతుంది. ఓకే ఓకే సార్, మల్లేశ్వరరావు సార్ చెప్పండి సార్. ఎర్లీ బర్డ్ అనేది ఇప్పుడు చేసుకుంటే బెటరా, తర్వాత వచ్చే అప్డేట్ ని బట్టి చేసుకుంటే బెటరా అని అడుగుతున్నారు కదా? అవునవును. కానీ అంటే సార్ ఓకే, బిఎన్బి పర్పస్ గా అయితే మీరు చెప్పింది అంటే వచ్చే అప్డేట్ ని బట్టి చేసుకోవడం బెటర్ అని అనుకోవచ్చు. కానీ కొన్ని మోడలేషన్స్ చేంజ్ అవుతాయేమో అని చెప్పేసి తెలుస్తుంది సార్. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు స్టార్టింగ్ P2P వర్షన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే గనక మనకి
అదర్ ఆప్షన్ అనేది మనకు కట్ అవ్వడం జరుగుద్ది. ఓకే, ఆ అదర్ ఆప్షన్ అనేది కట్ అవుతూ జరుగుతాయి. మీకు ఎలిజిబిలిటీ అవ్వాలంటే మీకు 2 అకౌంట్లకి చేసుకుంటారు కదా మీ అకౌంట్ నుంచి, ఆప్షన్ అనేది ఉండదు. అలాంటప్పుడు మీకు మళ్ళీ P2P ద్వారా మీరు బై చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది అది. ఓకే, అదొకటి ఉంది. మరి అదే దాని గురించి మరి అది మీ ఓన్ డిసిషన్ సార్. అదే ఎందుకంటే మనం చెప్పుకోవటం కానీ వాళ్ళు ఏమి ఇస్తారు అనేది మనకు ఐడియా లేదు కదా. తెలియదు, ఐడియా లేదు. అదే మరి అందుకనే ఇప్పుడు ఎందుకంటే మనకి P2P ఇచ్చారనుకో ఇది జరగచ్చు, ఒకవేళ సార్ ఇవ్వకపోతే కనుక మనకి బిఎన్బి ఛార్జ్ తగ్గచ్చు. ఓకే, వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. సార్ అది మల్లేశ్వర్ నాకు సార్ డేటా ఇప్పుడు ప్రాబ్లం, సార్ అందుకని డేటా మల్లేశ్వర్ కొంచెం సార్ చేయండి. మీరు ఇప్పుడు చేసేయండి. సార్ రంగే సార్ ఏంటి చెప్పండి, మీరు వెళ్ళండి, ట్రస్ట్ వ్యాలెట్ లోకి వెళ్ళండి. మీది స్క్రీన్ షేర్ అనేది స్టాప్ అవుతుంది అనమాట, అది అంతే. స్ట్రక్ అయిపోయింది. ఇబ్బందిగా ఉంది సార్, నాకు తెలియదు. మేడం, మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాక మీరు అంటే ఆటోమేటిక్ స్క్రీన్ షేర్ స్టాప్ అయిపోతుంది కదా. ఎందుకంటే ఇలాగా మనకి సిగ్నల్ ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా కానీ ఒకసారి స్క్రీన్ షేర్ అనేది స్టాప్ అవుతూ ఉంటుంది. అదే చెప్తున్నా సార్కి. మీరు ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు మీరు స్టాప్ అయినట్టుంది, మాకు అయితే వాయిస్ మళ్ళీ రావట్లే. టెలిగ్రామ్ ఇష్యూ అదే సార్ సార్, అది. అదే టెలిగ్రామ్ ఇష్యూ అదే సార్. మల్లేశ్వరరావు సార్ చూడండి, మీకు ఎందుకంటే మీ దగ్గర ఒకవేళ ఒకే వ్యాలెట్లో ఉన్నాయంటే కనుక మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. నాకు 3 వ్యాలెట్లో కూడా ఉన్నాయి సార్, ఫండ్ అనేది ఉందంటే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, లేదు దాదాపు 700 చిల్లర కావాలి, అన్నిట్లోంచి తీసుకోవాల్సి వస్తుంది. మరి అన్నిట్లోంచి తీసుకోవాలంటే మరి ఎర్లీ బర్డ్కి మీరు మళ్ళీ ఇప్పుడు చేసుకోవడం బెటర్ సార్. ఇప్పుడే చేసేయండి మల్లేశ్వర్ సార్, మీరు ఇప్పుడే చేసేయండి, ఎందుకైనా మంచిది. రేపు పొద్దునకి మారిపోతుంది, చేంజెస్ వస్తాయి. మళ్ళీ ఒకవేళ చేంజ్ అయిందంటే అప్పుడు P2P ద్వారా చేసుకోవాలి చెందాలంటే మీకు మళ్ళీ కొద్దిగా ఆప్షనల్, మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. మనకు వచ్చే అప్డేట్ బట్టి ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు కాబట్టి చేసుకోవడం కొద్దిగా బెటర్. ఆల్రెడీ మనకి చాలా మంది పెద్ద లీడర్స్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ అంతా 10,000 కానీ 5,000 కానీ ఎంత ఉంటే వాళ్ళు ఎల్లుబడికి క్లియర్ చేసుకున్నారు చాలా మంది. అంటే వాళ్ళకి ఏం హింట్ వచ్చిందని తెలియదు. బిఎన్బిలు ఎంత అయినా సరే పర్లేదు, అంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కి 210 రూపీస్ ఎంత అవుతుందండి సార్. ఓకే, అవునవును, నేను కూడా మొత్తం క్లియర్ చేసేయాలండి. ఈ 5 days 1 week లో పెండింగ్ ఉంటాయి, కానీ మొత్తం క్లియర్ చేశాను నేను కూడా. గుడ్, నో ప్రాబ్లం సార్. లాస్ట్ టైం 1400తో 6 ఎర్లీ బర్డ్లు చేశాను. సూపర్. అంటే ఇంకా ఈ వారంలో చెప్పారు కదా అమౌంట్ ప్రకారం కదా, అదే కదా. అవునవును, అది చాలా బాగుంది సార్. $700 ఎలిబర్ట్ చేసుకోవడం మనకి చాలా సేవ్ అవుతుంది మనీ. అక్కడ 18,500 సేవ్ అవుతుంది సార్. నేను చేశాను సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా సార్. రాజేష్ సార్ చేశారు, నేను చేశాను, మీరు చేశారు. ఆ మోడలేషన్ ఫాలో అయిన తర్వాత చాలా మంది ఇప్పుడు మనమే ముగ్గురం చేసాం. మరి బయటకి వెళ్ళిందా సార్ ఇది? బయటికి అంటే మాకు వచ్చింది, ఇప్పుడు రాజేష్ సార్కి వచ్చింది, రాజేష్ సార్ తర్వాత నాకు వచ్చింది, తర్వాత మీకు చూసినట్టున్నారు. మరి బయటకైతే సార్ మరి ఇంకేం రిలీజ్ చేయలేదు. మరి ఒకసారి చెప్తాలే సార్, ఒకసారి ఆ మోడలేషన్ ఒకసారి నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఏమన్నా అప్డేట్లు మనకి రాకపోతే ఒకసారి షేర్ చేసుకున్నాం సార్. ఇప్పుడు షేర్ చేసిన కష్టమే సార్. ఇప్పుడు ఒకవేళ అది మళ్ళీ మోడలేషన్ మళ్ళీ స్టాప్ చేసేటనుకో, మనం ఎప్పుడైతే దేని గురించి బాగా హైలైట్ చేస్తున్నామో అది స్టాప్ అయిపోతుంది. అదే మన వాళ్ళు ఆలోచించలేదు, కానీ నేను 3 months నుండి చెప్తానే ఉన్నాను. మన వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలా. అది కరెక్ట్. మొన్న రాజేష్ గారు దృష్టి పెడితే అప్పుడు మొన్ననే నేను స్క్రీన్ షేర్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని చెక్ చేసుకున్నాను సార్. రియల్ గా చాలా అమౌంట్ సేవ్ అయింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక్క 3 ఎర్లీ బర్డ్లకి 18,500 సేవ్ అవుతాయి. అవును, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మరి అయితే రంగయ్య సార్కి కూడా మరి స్క్రీన్ షేర్ అనేది ఇష్యూ ఉంది కాబట్టి గ్రంథి శ్రీనివాస్ సార్ వచ్చారు. సార్ గ్రంథి శ్రీనివాస్ సార్ వెల్కమ్. జక్కా రాజవర్ధన్ రెడ్డి సార్ వెల్కమ్.
లాస్ట్ లాస్ట్ క్లైమాక్స్ లో హ్యాండ్ రైజెస్ వస్తున్నాయి. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్. సారీ సార్, నేను మళ్ళీ మాట్లాడతాను సార్. చంద్రశేఖర్ సార్, రాజేష్ సార్. సార్ మీరు ఓకే సార్. అన్నదాన్ని బట్టి ఇప్పుడు ఎర్లీ నేను ఆ యూఎస్డిటీ ఆపటం అనవసరం అనిపించింది. ఎందుకంటే టాప్ అదే సార్, అకౌంట్స్ లో 1000 యూఎస్డిటీ ఆపాను సార్. ఓకే, మీరు ఫార్మింగ్ ది. చెప్పిన ఓకే. దాన్ని బట్టి అది ఎర్లీ బోర్డ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి నేను ఇప్పుడు మీరు అన్మ్యూట్ ఇచ్చిన సార్, అందుకే ఇందాక రావట్లేదు సార్. ఈ వర్క్ స్టార్ట్ చేసాను మీకు నేను. ఓకే సార్, ఓకే సార్, చేంజ్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ అది, మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ మెయిన్ ఇంపార్టెంట్ అది క్లియర్ చేసుకోండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ సార్, ఓకే సార్, రండి శ్రీనివాస్ సార్. వెంకటేష్ సార్, రాజు సార్ మాట్లాడుతున్నా సార్. రాజవర్ధన్ సార్ రెడ్డి సార్, వెల్కమ్, వెల్కమ్. ఇప్పుడు లాస్ట్ మీరు మాట్లాడింది నాకు అర్థం కాలేదు. ఏంటి సార్? లాస్ట్ అంటే అదే ఎర్లీ బర్డ్ గురించి, అంటే ఇంత సేవ్ అవుతుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎర్లీ బర్డ్ అనేది ఒక మోడలేషన్ సార్ తయారు చేశారు. ఓకే, అది ఏంటంటే ఒక 7 అకౌంట్, అంటే మన మెయిన్ అకౌంట్ ఉంటది కదా, ఆ మెయిన్ అకౌంట్ కింద 2 అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు సార్. ఓకే, ఆ 2 అకౌంట్ల కింద మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇంకో 2 అకౌంట్లు ఇస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, అలాగే 7 అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి కదా సార్. ఆ 7 అకౌంట్లకి మీరు 100 చేస్తుంటే 300 తో మీకు అంటే 3 అకౌంట్లకి 100 అడిగి ఎర్లీ బర్డ్కి ఎలిజిబిలిటీ అవుతున్నారు. ఓకే, ఓకే సార్. అంటే నేను ఆల్రెడీ చేశాను ఆ విధంగా. అదే 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 ఆ మోడలేషన్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు కొద్దిగా చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మంది ఇప్పుడు అది ఫాలో అవుతున్నాం కూడా. ఒకవేళ అయితే నేను కూడా 1400 చేశారంటే నేను కూడా 5 months నుంచి ఎటువంటి చేయలేదు దీంట్లో అసలు. యాక్చువల్లీ కొంచెం నేను సిక్ అయి ఉన్నా, మధ్య యాక్సిడెంట్ అయింది, సిక్ అయి ఉన్నా. నిన్న మొన్న దాదాపుగా 15,000 USD దాకా ఎలిజిబుల్ చేసేస్తాను. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా సార్? పర్లేదు సార్, మంచిగా ఉంది. అంటే 2 times అయింది యాక్సిడెంట్ కూడా, సార్ కాదు. అయ్యో, జాగ్రత్త సార్, జాగ్రత్త సార్. అదే అయిపోయింది, చేశాను సార్. సారీ, నాకు తెలీదు నిజంగా. నిన్న మీటింగ్ కూడా రాలేదు మధ్యాహ్నం. అవును, రావట్లేదు, అదే అనుకున్నాం కానీ అంటే ఏమన్నా కొద్దిగా వర్క్ షెడ్యూల్ ఏమైనా బిజీగా ఉన్నారని అనుకున్నాం, అంతేగాని ఇలాగని తెలియదు సార్ నిజంగా. లేదు, అది మొత్తం అయిపోయింది, క్లియర్ అయింది. అంటే మీరు అది చెప్పింది నాకు అర్థం కాలే, కానీ నేను సేమ్ ఆ విధంగానే చేసేసుకున్నాను ఇన్స్ట్రుమెంట్స్. చేసుకోండి సార్, అదే గుడ్ గుడ్. మెటాకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు సార్. అంటే చంద్రశేఖర్ సార్ ఎంతో చెప్తా ఉన్నాడు. సరే, హ్యాట్సాప్ చంద్రశేఖర్ సార్. అంటే మాకేమో చెప్పడానికి రాదు, సార్ చెప్తా ఉన్నాడు, మంచిగా చెప్తా ఉన్నాడు. కొంతమంది ఇప్పుడు అంటే ఈ రోజు అడిగిన 2-3 కాశీ వెంకటేశ్వర సార్ కానీ, కాశీ వెంకటేశ్వర సార్లు ఆ సార్ది డీపీ చూస్తే బాగానే ఉంది. సార్ ఏమో ఏదో తెలియనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు అంటే అబ్జర్వ్ చేస్తా ఉన్నాం మీటింగ్ లో కొంచెం ఎవరు మాట్లాడుతారు అనేది. సో చంద్రశేఖర్ సార్ ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ మనకి తెలిసిందైనా గానీ ఒక 5 months 6 months మనం గ్యాప్ ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే మర్చిపోతున్నాం సార్, గ్యాప్ వచ్చేస్తుంది. అవునవును, నాకు 5 months ఆల్రెడీ. అది మిస్టేక్ అనేది ఏంటంటే మన మిస్టేక్, అంతేగాని అది ఏం లేదు. సిస్టమ్ లో కొన్ని మోడలేషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి కాబట్టి కొత్తగా సిస్టమ్ ముందు నుంచే చెప్తాను. పిల్లలైన ఉన్నప్పటి నుంచే స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ నేను ఈ విధంగా పోతుందని చెప్పి ఒక టైం ఇచ్చుకుంటూ, ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పినాడు కదా ఆ టైంలో, ఆ టైం కూడా ఇచ్చింది సిస్టమ్. ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత చాలా రోజులు టైం ఇచ్చేస్తుంది మనకి. అంటే అది మనం అర్థం చేసుకోవడానికో లేకపోతే ఏ విధంగానో కానీ సరే, ఒకటేసారి నోటీస్ ఇచ్చినందుకు ఇమ్మీడియట్ ఒకరికి అర్థం కాదు. ఈ మీటింగ్ పర్పస్ కూడా అదే. ఇప్పుడు నాకు అర్థమైంది నీకు అర్థం కాదు, ఇంకొకరికి అర్థమైంది ఇంకొకరికి అర్థం కాదు. ఈ మీటింగ్ పర్పస్ అంటే నాకు అర్థమైంది నేను షేర్ చేస్తా, ఇంకొకరికి అర్థమైంది ఇంకో షేర్ చేస్తారు. ఆ విధంగా బట్టి దాన్ని బట్టే చేసుకుంటా పోతా ఉన్నాను. మనకి అందరు గ్రేట్ లీడర్స్ ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఏదైనా సరే మనకి సజెషన్స్ కానీ ఏమైనా ఇస్తా ఉంటారు. ఎందుకంటే ఈ మీటింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అదే సార్. ఇప్పుడు మనకి శ్రీనివాస్ సార్ ఉన్నారు, సిహెచ్ మల్లేశ్వరరావు సార్ ఉన్నారు, ఇంకా వీళ్ళు చాలా మంది ఉన్నారు లీడర్స్. ఏంటంటే వీళ్ళకి ఏదైనా తెలిసింది నలుగురికి చెప్పాలనుకుంటారు, అలాగే చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఒక సజెషన్ అంటే ఏంటంటే కొన్ని అన్ని మనకి తెలియాలని ఉండదు కదా సార్. కొన్ని మీకు తెలుస్తుంటే, కొన్ని నాకు తెలుస్తుంటే, కొన్ని చంద్రశేఖర్ సార్ తెలుస్తుంటే. ఈ మీటింగ్ లో మనం అందరూ షేర్ చేసుకుంటాం అనుకోండి, ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది అంతే. అంటే తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు, నేను కూడా మామూలుగా ఫుల్ గా వింటా ఉంటాను ఎవరు ఏం చెప్తున్నారు. మనకి తెలిసింది మనం ఇంప్లిమెంట్ చేసింది మంచి అనిపించింది అనుకోండి, అది షేర్ చేసుకోవడం, అది ఒకవేళ అర్థం చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, అర్థం చేసుకున్న వాళ్ళకి అది నో ప్రాబ్లం. అది
ఇప్పుడు 100 మందిలో 10 మందికి యూజ్ అయినా గానీ మన మూలాన యూజ్ అయిందని వాళ్ళు అనుకుంటారు సార్. అవునవును సార్, అవును. అది. ఓకే అది సార్, సార్. థ్యాంక్ యూ ఫర్ ఓకే, వెంకటేష్ సార్ చెప్పండి. ఫైనల్ గా ఒక చిన్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, ఏమని ఇండికేషన్స్ ఏమొచ్చాయి ఏమో తెలియదు కానీ ఎంత రివార్డ్ ఉందో, ఎంత బిఎన్పి ఖర్చు అయినా గానీ ఎర్లీ బర్డ్ చేసుకున్నారు అన్నారు. అవును సార్. అంతే. ఇప్పుడు ఎంత బిఎన్పి అయినా పర్వాలేదు, నేను చేసుకుంటా, ఉన్నదంతా వచ్చిన రివార్డ్, నిలబడిన రివార్డ్ అంతా కూడా ఎర్లీ బర్డ్ చేసేసుకున్నారు, లేకుంటే స్టేకింగ్ చేసుకుని ఏదైతే చేసుకున్నారో అన్ని చేసుకున్నారు. అవును సార్. మేబీ ఇండికేషన్స్ ఏమై ఉండొచ్చు, ఏమైనా మీకు ఐడియా ఉందా సార్? అదే సార్ చెప్పాను కదా, ఇండికేషన్స్ అంటే పైనుంచి వీళ్ళకి ఏమైందంటే, ఒకటి ఎర్లీ బర్డ్ స్టాప్ అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మనకి అదర్ ఆప్షన్ అనేది స్టాప్ చేస్తారని చెప్పేసి ఈ రెండు ఇండికేషన్ వచ్చినాయి. అంటే ఒకవేళ అదర్ ఆప్షన్ స్టాప్ చేసినా ఎర్లీ బర్డ్ చేసి కూడా కష్టం అవుద్ది. ఓకే, కష్టం అవుతుంది. ఓకే సార్ మాక్సిమం అది ఎర్లీ బర్డ్ ఆఫ్ చేస్తుండదు నాకు తెలిసి. ఆఫర్ అదే సార్. అంటే ఆల్రెడీ అంటే ఆఫర్ అది క్లోజ్ అయిపోతుంది. సార్ రాజవర్ధన్ రెడ్డి సార్, ఏదైనా అంటే రెండిట్లో ఏది ఆఫ్ చేసినా గానీ మన దగ్గర ఉన్న ఫండ్ అనేది మనం చేసుకోవడం కష్టం అవుతుంది కదా. మళ్ళీ ఒకవేళ మళ్ళీ P2Pలో దాన్ని సేల్ చేసుకోవడం, మళ్ళీ P2P ద్వారా వాళ్ళు మళ్ళీ బై చేయడం, మళ్ళీ సమ్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ 5% 10% కట్ అవ్వడం, అంటే అప్పుడు దానికన్నా ఇప్పుడు మనం ఏదో బిఎన్బి ₹1 ఓకే, ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు 140 అలా అయ్యేది, ఇప్పుడు 210 అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం అని చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలుసు సార్, మొన్నటి వరకు 1000-2000 బిఎన్బికి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడే పర్సన్స్ కూడా 1 lakh బిఎన్బి తీసుకున్నారు సార్. 1 lakh రూపీస్ కి బిఎన్బి తీసుకున్నారు, 50,000 తీసుకున్నారు, 20,000, 30,000 కి. అంటే ఏంటి, వాళ్ళు ఎలా సార్ క్లియర్ చేసుకోవాలని అది. అదే అంటే నా ఉద్దేశంలో ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసేస్తుండొచ్చు ఇంచుమించు. ఆల్రెడీ అది మైబీ ఉండొచ్చు, ఎందుకంటే అది ఆఫర్ కదా సార్, అది కంటిన్యూ ఇస్తారని చెప్పలేము. మనకి ఇన్ని రోజులు మనకి యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చాలా గ్రేట్ మరి చెప్పాలంటే. కానీ ఏమో సార్, ఒకవేళ అది స్టాప్ చేసినా కానీ దానికి మించి మళ్ళీ ఇంకో మంచిది ఏదైనా మళ్ళీ ప్లాన్ తీసుకురావచ్చేమో. ఇప్పుడు ఫస్ట్ చూడండి, మనకి ఏంటి క్రిటీరియాలు మనకి తీసినప్పుడు చాలా మందికి ఇది ఎర్లీ బర్డ్ ఇస్తే మనకి క్రిటీరియాలో మంచి ప్రాఫిట్ ఉందని అనుకున్నాం, తెలియక. అట్లా ఆ క్రైటీరియా ఇచ్చినప్పుడు కూడా కొంతమంది హైక్ అయిపోతున్నారు అని చెప్పి దాన్ని స్టాప్ చేసుకుంటూ మళ్ళీ ఒక లిమిట్ పెట్టుకుంటే 25,000 ఆపుకొని ఈ విధంగా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు అంటే ఇంకో అకౌంట్స్ అన్న పెరుగుతున్న ఉద్దేశంతో, లేదు ఒకటే అకౌంట్ లో మీరు అది హ్యాక్ అయితే మొత్తం పోతుందన్న ఉద్దేశంతో ఉండొచ్చు. అంటే ఒకటే అకౌంట్ ఉంటే ఎక్కువ, సరే అది ₹1 2 కోట్ల అది ఉంటుంది. ఒకవేళ ఒకటే అకౌంట్ ఉంటే మొత్తం ఒకటిసారి హ్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు. లేదు ఒకరే ఇంకో 4 అకౌంట్ పెట్టుకుంటే 4 ఒకసారి అయితే హ్యాక్ కావు కదా అన్న ఉద్దేశం కూడా ఉండొచ్చు. కొంచెం అటు ఇటు అదే సార్, అంటే వాళ్ళు సిస్టమ్ ఏంటంటే ఒకటి స్టాప్ చేస్తున్నారంటే ఇంకోటి ఇంప్లిమెంట్ చేయడానికే సార్. ఇప్పుడు ఒకవేళ ఎర్లీ బర్డ్ స్టాప్ చేయడం జరిగిందంటే దాని ప్లేస్ లో రీప్లేస్మెంట్ ఏదో ఒకటి మంచి ప్లానే వస్తుంది సార్. ఓకేనా? అవును సార్, అది కూడా మనకి సర్టిఫికేషన్ ఉండే ప్లానే వస్తుంది. కానీ ఏంటంటే కొన్ని రోజులు మనకి దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒకవేళ 1 month పట్టచ్చు, 15 days పడుతుంది. కానీ తర్వాత అయితే మనం అర్థం చేసుకుంటాం. అవును సార్, అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ గ్రంథి శ్రీనివాస్ సార్ మీరే షేర్ చేసుకోవాలి. 4 minutes ఉంది అండి, టైం ఆల్రెడీ అయింది. ఇంకా 4 minutes లో కంక్లూడ్ చేద్దాం. గ్రంథి శ్రీనివాస్ సార్. హలో సార్, వెల్కమ్ సార్. హలో సార్ చెప్పండి సార్, వినిపిస్తుందా? వినపడుతుందా? వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది. మీ వాయిస్ మాకు క్లియర్ గా ఉంది, మీరు చెప్పాలి. అదే సార్, ఇందాక ఎర్లీ బర్డ్ చేసుకుంటే బెనిఫిట్ అని కొత్తగా ఆ మాట వినపడుతుంది. ఏంటి ఆ వివరం అర్థం కాదా? ప్రతి అకౌంట్ కింద 2 పేర్లు వేసుకుంటేనే కదా ఎర్లీ బర్డ్ అయ్యేది. అవును సార్. ఇంకా బెనిఫిట్ ఏంది, ఎక్స్ట్రా బెనిఫిట్? సార్ అంటే ఏ ఒక అకౌంట్ ఉంది, ఏ కింద బీసీ ఉన్నాయి. ఆ బీసీ ఏ 500 చేసింది అనుకో, బీసీ 500 చేద్దాము. మళ్ళీ బి కింద ఇంకొక 500 చేస్తే బికి ప్లస్ బికి ఏకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అన్నట్టు. అది అంతే. అంటే సార్ ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ సార్, మనం ఒకవేళ 100 గాడికి
మనం 3 అకౌంట్లకి చేయాలంటే మనం ఎంత మందికి ఆపర్చునిటీ ఇవ్వాలి? 3x6 కదా, ఓకేనా? అంటే 9 అకౌంట్స్ కి చేస్తే మీరు 300కి ఎర్లీబర్డ్కి ఎలిజిబిలిటీ అవుతారు, అవునా? అవును. ఇది కానీ ఫస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళక మీరు అనేది? ఫస్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మనకి రాజవర్ధన్ రెడ్డి సార్, మనకి సిహెచ్ మల్లేశ్వరరావు సార్, వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ 700 చేస్తే 300కి మనం ఎలిజిబిలిటీ అయ్యేలాగా చేశారు అనమాట. అది ఎలాగా? ఇప్పుడు డైరెక్ట్ మీరు ఉన్నారు సార్, మీ కింద ఏపీ అని 2 అకౌంట్లు ఇచ్చేసారు, అంటే మీరు ఒక ఎలిజిబిలిటీ అయిపోయారు. ఆ ఏపీకి కూడా ఏం చేశారు, ఆ ఏ కింద బి కింద 2, సి కింద 2 మళ్ళీ అకౌంట్లు క్రియేట్ చేశారు. అంటే ఈ 7 అకౌంట్లకి ట్రాన్సాక్షన్ జరిగేటప్పటికి 3 అకౌంట్లకి ఎలిజిబిలిటీ అనేది ఎలిజిబిలిటీ అవుతున్నారు. అంటే 200, అంటే 200 వర్త్ అనేది మనకి అక్కడ బిఎన్బి ఛార్జ్ మిగులుతుంది, ప్లస్ 200 ఇది కూడా మిగులుతుంది అనమాట. అంటే 2 అకౌంట్లు మనకి ఎర్లీ బర్డ్లోకి వెళ్తాయి, 3 అకౌంట్లు ఎర్లీబర్డ్కి వెళ్తాయి. ఇప్పుడు నేను చేసింది అదే. మొత్తం 9 లెవెల్స్ ఉన్నాయి. ప్రతి లెవెల్ కింద రెండు ఫస్ట్ దాని కింద 2 వేసాను, దాని కింద మళ్ళీ 2 వేసాను, దాని కింద 2 వేసాను, దాని కింద 2 వేసాను, దాని కింద అట్లా 8 లెవెల్స్ వేసి 9 లెవెల్స్ వేసిన తర్వాత ఇంకా 9వ లెవెల్లోనే 2 అకౌంట్లు ఖాయం చేసుకొని 5,000 పూర్తయ్యేదాకా ఎక్కడ మెచ్యూర్ అయినా 100 తీసుకొచ్చి కింద వేస్తున్నాను. అప్పుడు కింద నుంచి పైకి 9 లెవెల్స్ కి రిఫరింగ్ వస్తుంది. కానీ మీరు చేసింది ఏంటంటే హెవీ, అది ఎక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే సార్, వీళ్ళు చేసిన మోడలేషన్ ప్రకారం చేస్తే గనక అంటే మనకి ఇప్పుడు డాలర్స్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది అక్కడ. ఇప్పుడు $900 ప్లేస్ లో $700 చేస్తారు వీళ్ళు, కానీ $300 వర్త్ అనేది మన వీళ్ళు ఎర్లీబర్డ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అదే సార్ నేను చేసింది కూడా. ఫస్ట్ లెవెల్లో ఏ అనే పర్సన్ కింద బీసీ వేసాను, ఆ బి కింద మళ్ళీ ఏబి వేసాను, సి కింద మళ్ళీ ఏబి వేసాను, మళ్ళీ దాని కింద మళ్ళీ 2 వేసాను, దాని కింద 2 వేసాను, దాని కింద 2 వేసాను, అట్లా 9 లెవెల్స్ వేసుకుంటూ వచ్చాను. అలా మీరు 9 లెవెల్, అలా అయితే ఇంకా సూపర్ సార్. ఓకే ఓకే ఓకే. 9 లెవెల్స్ వేసి మళ్ళీ ఏం చేశాను, ఎక్కడ 100 USDTలు ఫార్మింగ్ రెడీ అయినా తీసుకొచ్చి ఆ 9వ లెవెల్లో ఉన్న 2 అకౌంట్స్ కే వేస్తున్నాను. 9వ లెవెల్స్ లో ఉండే 3 అకౌంట్స్ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకా కాదు, వీళ్ళు ఇంకా ఓన్లీ జస్ట్ ఒక బోగి అంటే మీరు పెద్ద ట్రైన్ వేసారు మీరు అలా అయితే. అదే కదా, నాకు అక్కడ ఇంకేం బెనిఫిట్ మిస్ అయ్యానంటే అందుకని క్లారిటీ అడుగుతున్నాను. అది మీరు మా దగ్గర దాచారు, మీరు షేర్ చేసుకోవాలి, మాకు చెప్పలేదు. లేదు సార్, 100% ఎక్కువ చేసినారు సార్, మీరు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉన్నారు సార్. 3 ఎర్లీ బర్డ్ల గురించి చెప్పండి సార్. 3 ఎర్లీ బర్డ్లకి ఎన్ని అవుతాయి? 900 కావాలి సార్. చెప్పాను సార్. ఒక్కసారి అది 3 ఎర్లీ బర్డ్లకి 900 కావాలి కదండి? అవును సార్. ఇప్పుడు 700తో అవుతుంది. మీరు 9 లెవెల్స్ వేసినప్పుడు ఇది 9 3 2700 కావాలి. 2700 ఎందుకు అవుతాయి? ప్రతి ఊరినే నేను చెప్పేది చెప్పండి. 2700కి మీరు ఎన్నిటితో చేస్తున్నారు అంటున్నా. మామూలుగా జనరల్ లెక్క అయితే 2700 కావాలి. ఫస్ట్ లెవెల్లో ఏ అనే వ్యక్తి కింద 2 బీసీ వేసాను, మళ్ళీ ఆ బిని కూడా దాని కింద 2 ఫార్మింగ్ చేసి దాన్ని ఎర్లీ బర్డ్ చేశాను. మళ్ళీ 3వ లెవెల్లో దాని కింద దానికి, దాని కింద దానికి, దాని కింద దానికి 2 అంటే నేను తెలుసుకోవడానికి అడుగుతున్నా. మేము 3 ఎర్లీ బర్డ్ చేస్తే 900కి 700 అవుతున్నాయి. మీరు 9 వ్యాలెట్లకి చేస్తే 9 లెవెల్స్ చేస్తే ఎన్ని యూఎస్టీలు సేవ్ అవుతున్నాయని అడుగుతున్నా నేను. యూఎస్డీటీలు కాదు సార్, ప్రతి లెవెల్లో కింద వేసే 2టికి ఒకటి ఎర్లీ బర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అది ఆడ మనం గమనించాల్సిన విషయాన్ని. ప్రతి లెవెల్లో 9 లెవెల్స్ లో 9 ఎర్లీ బర్డ్లు నాకు వచ్చినట్టే కదా. 2700 యూఎస్టీలకి మీరు ఎన్ని యూఎస్టీలతో మీకు అవుతున్నాయి అని అడుగుతున్నా. 9 అంటే 9 3 2700 కావాలి. 2700కి మీకు 2000కి అవుతున్నాయా, 2400కి అవుతున్నాయా, ఎన్నిటికి అవుతున్నాయా అని అడుగుతున్నా నేను. అలా మల్లేశ్వర సార్, సార్ది 9 లెవెల్ అంటే మీరు అనుకున్నట్టుగా అలా 9 లెవెల్ కాదు, ఇంకా ఎక్కువ పెద్ద ట్రైన్ కింద చేశారు. అది ఎలా అంటే మీరు ఆల్రెడీ కరెక్టే సార్, మనకి ఎంత సేవ్ అవుతుందని అడుగుతున్నా నేను. 9 లెవెల్ ఇప్పుడు సేవ్ అవుతుంది. మీరు ఓన్లీ 700 ఇప్పుడు 900 ప్లేస్ లో 700 మీకు అవుతుంది కదా.
సార్ కూడా ఇంచుమించు అలాగే అవుద్ది. ఎందుకంటే లవంగాలు ఇప్పుడు 27 అంటే 9 లెవెల్కి మీరు 2700 లెక్కేశారు కదా, సార్కి మైబీ నాకు తెలిసి ఒక 1800 లోనే అవ్వచ్చు ఆ సరే 9 లెవెల్. ఒక్కసారి రేపు ఇవాళ టైం అయిపోయింది కాబట్టి ఒక్కసారి రేపు అది మోడలేషన్ ఒకసారి లెక్కేసి చెప్పమనండి సార్. చాలు. గ్రంథి శ్రీనివాస్ సార్ మీరు ఏం చేస్తారంటే ఆ మోడలేషన్ అనేది ఒకసారి ఒక పేపర్ మీద ఒక డ్రాయింగ్ లాగా ఒక పేపర్ మీద వేసి రేపు నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. దాన్ని మళ్ళీ నేను మీ దగ్గర క్లారిటీ తీసుకొని ఒకసారి షేర్ చేసుకున్నాను. ఓకే, అది ఇంకా మనకి అదే ప్రతి లెవెల్లో మనం 8 లెవెల్స్ అంటే ఫస్ట్ లెవెల్లో 8 మందిని ఫార్మింగ్ చేసి ఉండాలా, 2వ లెవెల్లో 7 మందిని ఫార్మింగ్ చేసి ఉండాలా, 3వ లెవెల్లో 6 మందిని ఫార్మింగ్ చేసి ఉండాలా. వీళ్ళందరినీ చేస్తేనే అట్టడుగు లెవెల్లో చేసినవన్నీ పై లెవెల్స్ కూడా మనకు అందుద్ది. సార్ మీరు లెవెల్స్ చెప్తున్నారు, కింద నుండి పైకి లెవెల్స్ చెప్తున్నారు. ఇప్పుడు 9 చేయాలంటే 2700 USDలు కావాలా? 2700 USDలకి మీకు ఎంత సేవ్ అవుతున్నాయి అనేది నేను అడుగుతున్న లెక్క. సార్ అసలు టోటల్ లెక్కక్కర్లేదు సార్. మనం ప్రతి దాని కింద వేసే 2 వేస్తాం కదా, ఒక దాని కింద 2 వేస్తాం కదా. ఒక్కసారి పేపర్ మీద గీసి ఎన్ని సేవ్ అవుతున్నాయో చెప్పండి సార్. అంటే అది ఇంకెంత బెనిఫిట్ అవుతుందని నేను తెలుసుకోవటానికి. అది బెనిఫిట్ ఏం లేదు సార్. ప్రతి దాని కింద వేసే 2 ఒకటి ఎక్స్ట్రా ఎర్లీ బర్డ్ అవుతా ఉంటది. 9 లెవెల్స్ లో 9 ప్రతి దాని కింద వేసింది ఎర్లీ బర్డ్ అవుతా ఉంటది. ప్రతి దాని కింద వేసే 2, ఒకటేమో మెయిన్ లైన్ ఉంటది, ఒకటేమో సైడ్ ఉంటది. సార్ మల్లేశ్వర్ సార్ ఇంకా మనకన్నా చాలా ఇంకెక్కువ చేసిండు, లెవెల్లో ఎక్కువ చేసిండు, మనకన్నా ఎక్కువ బెనిఫిట్ లో ఉన్నారు సార్. లేదు ఓకే, నో ప్రాబ్లం సార్. అదే 8వ లెవెల్లో ఇన్కమ్ అందుకోవాలంటే ఫస్ట్ లెవెల్లో 800 ఫార్మింగ్ చేసి ఉండాలి. 100 లెక్కన 8 మందికి. అవునవును, అంటే సార్ అదేం కాదు. అంటే ఈ మోడలేషన్ ఇప్పుడు మీరు చెప్పింది కూడా అంత పెద్దదైనా గానీ అది ఎక్కువ ప్రాఫిట్ వస్తుందంటే అది కూడా ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఒకవేళ వీలైతే కనుక మీరు చూడండి, లేదంటే కనుక రేపు పొద్దున్న షేర్ చేసుకుందాం. ఎందుకంటే టైం కూడా చాలా అయింది కాబట్టి. అది మీకు వీలైంది సార్, మీకు వీలైంది అనుకోండి, ఒక పేపర్ పెన్ తీసుకొని ఆ మోడలేషన్ ఏ అనేది ఒకటి, ఏ కింద బిసి కింద మళ్ళీ బిలో మళ్ళీ ఏబి అని, మళ్ళీ సిలో మళ్ళీ బిడి, అలాగే. అదే సార్, ఇంకా అదే అట్లానే కిందకి దిగాను అనమాట. ఇప్పుడు పేపర్ మీద మోడలేషన్ ఇప్పుడు పంపించాను. ఇప్పుడు మీకు ఎవరు మన మల్లేశ్వర సార్, మీరు నాకు ఒక ఫోటో సెండ్ చేయండి, నా దగ్గర ఉంది, సార్కి సెండ్ చేస్తాను. ఆ టైప్ లో మీరు ఒకసారి మోడలేషన్ పంపించారు అనుకో, అది ఒకసారి డిస్కషన్ చేద్దాం అని అనేది, అంతే, ఇంకేం లేదు. అందులో వచ్చే మీతో మాట్లాడుతూ బిఎన్బిలు సెట్ చేసి ఎర్లీ బోర్డ్ బ్యాలెన్స్ ఉన్నాయి చేయడానికి స్టార్ట్ చేసే వరకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎర్లీ బోర్డ్ ఏమైనా రేపు క్లోజ్ చేస్తారేమో. ఇప్పుడు సార్ గంధి శ్రీనివాసరావు చేసింది కూడా మన టిఎన్ మల్లేశ్వరరావు చేసిన కోవలకే వస్తుంది. అది కూడా సేమ్ అట్లే వస్తుంది. ఇదేమో భోగి, అదేమో ట్రైన్. సార్ వెంకటేశ్వర చంద్రశేఖర్ సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఓకే 7 వ్యాలెట్స్ కి ఆయన అన్నట్టుగా 3 మదర్ అకౌంట్స్ అవుతాయి మనకి, అంటే ఎలిజిబుల్ అవుతాయి సార్. ఓకే, డైలీ మనకి $1 లేదంటే కింద ఉన్నటువంటి వ్యాలెట్స్ బట్టి 1.10 1.15 రిలీజ్ అవుతుంది. ఓకే, కదా స్పీడ్ తగ్గుతుంది కదా సార్. అప్పుడు స్పీడ్ తగ్గదా? స్పీడ్ ఎందుకు తగ్గుతుంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 700 చేస్తున్నారు సార్ వాళ్ళు టోటల్ గా అనుకుందాం. దాన్ని 3 వ్యాలెట్స్ చేశారు అనుకోండి, కింద 200 పైన 200, 3 వ్యాలెట్స్ గా చేశారు సార్. ఇది 50 రోజుల్లో మనకి 100 వచ్చేస్తుంది కదా పైది. ఇప్పుడు ఆ 111 నన్ను కంక్లూడ్ చేయండి సార్, అంటే 700 పెట్టాం మనం. ఇప్పుడు 700 పెట్టి 7 వ్యాలెట్స్ చేసాం, 3 మదర్ వ్యాలెట్లు అయినాయి. ఓకే, కాదంటలేదు సార్. అయితే వాటిలో మదర్ వ్యాలెట్స్ లో $1 రిలీజ్ అవుతుంది కదా, కొన్ని 1.10 1.15. అప్పుడు అది $1 రిలీజ్ అవుతుంది అంటే 100 days కి $100 అనేది వస్తుంది. ఓకేనా, 100 days కి 100 అవుతాయి. అవును, అట్లా కాకోకుండా మదర్ వ్యాలెట్ లో 2 కింద 1:2 రేషియోలు కింద 200 చేశాను సార్ అనుకుందాం.
ఈ 50 days లో 100 రిలీజ్ అవుతుంది కదా సార్ ఇది. అలా ఎలా అంటే రిలీజ్ అవుతుంది రేట్ సార్ ఆఫ్ మీకు? అవును సార్, పైన 200 మదర్ వ్యాలెట్ లో. సార్ మదర్ వ్యాలెట్లు ఏ వ్యాలెట్లు అయినా మదర్ వ్యాలెట్స్ అనేది ఒకటే కదా సార్, అందులో అయినా 50 days కి 50 అవుద్ది కదా మీకు. సార్ మీరు కింద ఎలా 200 ఇట్లా సార్ 600 ఫార్మింగ్ మొత్తం. సార్ 600 ఫార్మింగే, 600 కింద చేసిన దానికి మీకు వచ్చేది ఓన్లీ ఎంత వస్తుంది మీకు? 0.20% వస్తుంది. 40 పైసలు వస్తుంది సార్. 40 పైసలు ఎందుకు వస్తుంది సార్? ఒక వ్యాలెట్ కింద 200 కదా సార్ చేసేది మనం. సార్ మీరు ఏ క్యాల్కులేషన్ మీరు చేస్తున్నారు? కింద 2 అకౌంట్లు కింద 2 అకౌంట్లకి మీరు సపరేట్ సపరేట్ వస్తాయా, వేరేగా వస్తాయి కలిపి వస్తాయా? కాదు సార్, నేను అన్నది పూర్తిగా అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. నాకు 600 ఫార్మింగ్ సార్, 600 ఫార్మింగ్ సార్. మామూలుగా ఫస్ట్ వ్యాలెట్ 200 అనుకోండి. కింద 2 వ్యాలెట్స్, దానికి లెఫ్ట్ లో 200, రైట్ లో 200 అనుకుందాం. ఓకే. ఈ 200కి 40 పైసలు ఇటు 40 పైసలు అటు 40 పైసలు రిలీజ్ అవుతుంది సార్. పైన మదర్ వ్యాలెట్ కి $2 రిలీజ్ అవుతుంది కదా సార్. రిలీజ్ అవుతుంది. అప్పుడు 50 days లో అది 100 అవుతుంది కదా సార్. వెంకటేష్ గారు మీకు వాట్సాప్ పంపించాను, అది టోకెన్ ఫార్మింగ్ చేసిన డేటా. చూస్తా. అంటే వీళ్ళు 100కే ఆలోచిస్తున్నారు సార్, మనం 100కే ఆలోచిస్తున్నాం. స్పీడ్ తగ్గిపోతుంది కదా అంటున్నాను సార్ నేను. స్పీడ్ తగ్గడం అంటే మీకు చెప్పేదేనండి, మీరు $200 వర్త్ అనేది చేసి 50 days లో వస్తుంది, ఓకేనా? కానీ ఇక్కడ వీళ్ళు కూడా చేసేది మీరు $300 వస్తున్నాయి, ఓకే? 100 days లో మీకు $300 వస్తున్నాయి. మీకు 100 days లో అక్కడ ఎంత వస్తున్నాయి సార్? $200 వస్తాయి, అవునా? సార్ మీరు ఎలా లెక్కేసుకున్నా ఇదే మీకు బెనిఫిట్. మీరు ఎలా అయినా తల కింద తపస్సు చేసి మీరు ఎలా అయినా కాల్కులేషన్ చేయండి, ఇది ఆల్రెడీ అన్ని విధాలుగా మేము క్యాల్కులేషన్ చేసే చెప్తున్నాం, ఓకే? మీరు అనేది ఏంటంటే ఒక వ్యాలెట్ కి 200 చేసుకొని కింద ఏపీకి కూడా 200 చేస్తే మనకు బెనిఫిట్ ఎక్కువ వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు. అది లాస్ట్ అకౌంట్స్ ఏవైతున్నాయో దానికి లేట్ అవుతుంది అంతేగాని ముందు ఫాస్ట్ వచ్చేస్తాయి. లాస్ట్ అకౌంట్స్ ఏవైతుంటాయో మనం లాస్ట్ కింద చేస్తాం. సార్ అనేది ఏంటంటే సార్ అనేది ఏంటంటే 100 లెక్కన ఫార్మింగ్ చేస్తే మనకు రిలీజింగ్ అనేది ఇంకొద్దిగా తక్కువ ఉంటుంది, 200 లెక్కన చేసి ఇంకొద్దిగా రిలీజింగ్ ఎక్కువగా ఉంటది అనే మాట చెప్తున్నారు ఆయన. చెప్తున్నారు కానీ సార్ ఏమంటున్నారు, డేస్ తగ్గుద్ది అంటున్నారు. డేస్ తగ్గదు అక్కడ, మీకు డేస్ సేమ్. 200 ప్లస్ 2000 చేసుకోండి, డేస్ సేమే, ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే లెవెల్స్ అన్నిటికీ వేసుకుంటూ వచ్చు. ఎక్కడ 100 ఫార్మింగ్ అయినా 9వ లెవెల్లో ఉన్న 3 అకౌంట్స్ కి వేసుకుంటూ వస్తున్నాను 5000 పూర్తయ్యేదాకా. అవును సార్. అప్పుడు ఏమవుతుందంటే 100 లెక్కన చివరి అకౌంట్లలో పడతా ఉంటది. అక్కడ 5000 ఫార్మింగ్ అయిందంటే రోజుకి ఎంత రిలీజ్ అవుతుందంటే 0.20 లెక్కన తొందరగా 100 రీచ్ అవుతుంది. అంటే మీకు అప్పుడు మళ్ళీ అది మళ్ళీ రీఫార్మింగ్ వెళ్ళిపోతా ఉంటది. అట్లా మొత్తం మీకు ఫోటో పెట్టాను చూడండి. చూస్తాను సార్, నేను అబ్జర్వ్ చేస్తాను మొత్తం. మీరు పంపించి చూసాను నేను ఆల్రెడీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాలరాజ్ సార్ చెప్పండి సార్. ఇందాక నుంచి మాట్లాడుతున్నారు కదా, అవకాశం ఇవ్వట్లేదు. వెల్కమ్ 500 BNB కావాలి సార్. BNBయా పంపించారా? ఓకే, 1 minute సార్. కాంటాక్ట్ అడ్రస్ ఏం పెట్టలే, మీరు ఏం పంపించారు? హాయ్ అని పెట్టినాను సార్, అంతే మాట్లాడుతున్నాను. ఓకే, హాయ్ అని పెట్టారు. ఓకే, అమౌంట్ సెండ్ చేయండి, నేను పంపిస్తాను, ఓకేనా? ఫోన్పే నంబర్ చెప్పండి సార్, ఒక్క నిమిషం. ఓకే, పంపిస్తాను, నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే, సెండ్ చేసిన తర్వాత సెండ్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. సార్ వెంకటేష్ గారు ఒక్కసారి అది నాకు కూడా పంపించండి, ఒకసారి పంపిస్తాను, మీకు కూడా పంపిస్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా, నో ప్రాబ్లం. అదే మనకి ఇప్పుడు 900కి 200 సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు దానికి ఎన్ని సేవ్ అవుతున్నాయని చూద్దామని. అంటే మనకి ఇప్పుడు నేను చేసిన అయితే యావరేజ్ చిన్నోళ్ళైనా ఎక్కువ వ్యాలెట్ లేని వాళ్ళకైనా ఇన్కమ్ బాగుంటుంది ఇది. అవునవును, $200 అనేది సేవ్ అవుతుంది, ఆల్రెడీ అక్కడ తెలిసిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. అదే చూద్దాం సార్, ఎంత అవుతుందో ఒకసారి లెక్క వేద్దాం. ఓకే సార్, ఓకే, నేను పంపిస్తాను. నేను చెక్ చేసి మీకు పంపిస్తాను. నేను
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఎంత సేవ్ అవుతుందని ఒక్కసారి లెక్కేయండి సార్. చూస్తాను సార్, నేను అబ్జర్వ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఇంకా ఇండియా వచ్చేసరికి మీరు ఫ్రీ ఉంటారు కదా, నో ప్రాబ్లం. మీరు ఇండియా వచ్చేసరికి కాబట్టి కనెక్ట్ లో ఉండొచ్చులే మనం. ఓకే నో ఓకే ప్రాబ్లం. థ్యాంక్ యూ ఓకే సార్, మరి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మనం చాలా ఈరోజు డిస్కషన్ అయితే చేసుకున్నాం. మనకి ఇందాక ఆల్రెడీ సార్ పేరు మర్చిపోయాను, ఎవరు మాట్లాడింది ఇందాక. బాలరాజు కాదు సార్, కాదు శ్రీనివాస్ సార్ అనుకుంటా. మనకి ఎర్లీ బర్డ్ గురించి చెప్పారు సార్. శ్రీనివాస్ సార్ ఏ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ మన దాంట్లో? ఉన్నారు సార్, మన చంద్రశేఖర్ సార్ ఉన్నారు కదా సార్. ఏంటి టీఎన్ మల్లేశ్వరరావు సార్ మైండ్ సెట్ తో నేను పోటీ పడలేనే, ఆయన చాలా డీప్ గా ఉంటది. కొద్దిగా ఏం సార్ చెప్పండి సార్. సార్ మొన్న ఒక లేడీ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి లాటరీ టికెట్లు ఏదో చేసింది ఏఐ టెక్నాలజీ ఉపయోగించి. ఓకే ఏ నంబర్ వస్తుంది అనేసి అచ్చగా ఏఐ మీదే దాన్ని బేస్ చేసుకొని చేస్తే 53 లక్షలు వచ్చినాయి. ఓకే, ఆ నాలెడ్జ్ ప్రకారం ఏఐని ఫాలో అవుతా చేస్తే అది లెక్కలు కట్టి చెప్తాది. దగ్గర నుంచి దగ్గరగా పసిగట్టేస్తుంది అది. అంటే దాని గురించి నాది పూర్తి అవగాహన ఉన్నోళ్ళు ఉంటే గనక నేను చెప్తాను, అది ట్రై చేయొచ్చు. ఓకే, పర్సనల్ మాట్లాడుతున్నా అంటే ట్రైడ్ కి. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఏం చేద్దామంటే ఒకసారి సార్ రేపు బిజీగా ఉంటారు, రేపును ఎల్లుండి బిజీ ఉంటారు. మండే లాగా ఒకసారి కాన్ఫిడెన్స్ కలుపుతాను సార్, అప్పుడు మాట్లాడదాం. సరే సార్. ఓకే సార్. సార్కి అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉందని తెలుసు, మనం కూడా నేను కూడా కొద్దిగా పర్సనల్గా నేర్చుకోవాలి. అది ఎలా ఏంటి అనేది కొద్దిగా మోటివేషన్ చెప్తారు సార్. ఓకే సార్. ఈ మాటలన్నీ 9కే ఇన్ని మాటలు 9కే స్టార్ట్ అయితే ఎంత బాగున్నావు. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఒక్కోసారి అలాగా అనుకోకుండా వస్తూ ఉంటాయి అంతే. 9:30 9:40 స్టార్ట్ అవుతుంది కదా. అవునవునవును. కానీ కొద్దిగా ఏంటంటే సార్, కొద్దిగా ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ సార్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ కొద్దిగా మనకి 10 తర్వాత ఫ్రీ అవుతారు వీళ్ళు. అవును, 10:30 10కి ఫ్రీ అవుతారు. అవునవును, ఎందుకంటే వీళ్ళు షాప్ పని చూసుకోవడానికి చేయడం కొద్దిగా అప్పుడే ఫ్రీ అయ్యే టైం అదే అనమాట. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, మరి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ చాలా మంది లెఫ్ట్ అయ్యారు, ఒక 30% పైన లెఫ్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మేట నెవర్ ఎండ్. న్యూ అప్డేట్స్ ఏమొస్తాయని వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి అప్డేట్స్ వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకున్నాక ఫాలో అవుదాం. ఓకే సార్. జై పీయూష్ మేట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్, గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.